బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన దాఖలైన కేసు ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణ ఒకవైపు నడుస్తా ఉంటే, అలాగే ఇంకోవైపు ఈడీ నోటీసులు గూడా జారీ చేసి, దానికి గూడా విచారణకు హాజరు కావాలని చెప్పేసి, ఈ నెల 7వ తారీఖు ఒకళ్ళు అండ్ 6వ తారీఖు ఒకళ్ళు దాఖలు చేసినట్టు మనకు తెలుస్తాంది. అసలేంటి ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పైన నమోదైన కేసులేంటి? వాటి సెక్షన్‌లేంటి? ఒకవేళ రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది? అని చెప్పేసి అన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు వీటి గురించి చెప్పడానికి ప్రముఖ న్యాయమూర్తి ప్రముఖ న్యాయవాది రామారావు ఎమ్మినేని గారున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సో ఫస్ట్ సార్ ఫార్ములా ఈ కేసు విషయం మనం చూసినాం. దానిపైన ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు విచారణ జరుపుతా ఉంది. సో ఏం కేసు సార్ యాక్చువల్లీ అది? అండ్ దానిపైన ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి? దీనిలో ఏసీబీ మన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనే చట్టం మీద కేసు నమోదు చేస్తారు. అవును. నార్మల్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎవరైనా ప్రజాప్రతినిధి కానీ లేకుంటే అధికారిక హోదాలో హ్మ్. ప్రజల సొమ్ముని దుర్వినియోగపరిచి తన స్వంత అవసరాలకు కానీ హ్మ్. లేకుంటే తనకు సంబంధించిన వ్యక్తులకు కానీ ఒక బెనిఫిట్ పొందేటట్టు ఎవరన్నా చేస్తే దాన్ని కరప్షన్ అనే పదాన్ని వాడడం జరిగింది. అవును. సో దీంట్లో కరప్షన్ అనే అంశము ఏడికెంచి కనబడుతుందో అయితే నాకైతే అర్థమైతలేదు. హ్మ్. అంటే దీనిలో పేమెంట్స్ అనేటివి ఒక గవర్నమెంట్ బ్యాంక్ అంటే ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ ద్వారా జరిగింది. హ్మ్. పేమెంట్ చేసింది ఎవరు? ఒక నోడల్ ఏజెన్సీ. హెచ్ఎండిఏ ఒక నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి హెచ్ఎండిఏ ద్వారా హెచ్ఎండిఏలో ఉన్న నిధులను అంటే అత్యవసర పరిస్థితిలో హ్మ్. మినిస్టర్ తన అధికారాలను వినియోగించి అంటే అప్పట్లో ఉన్న ఐటీ మినిస్టర్ అవును. కేటీఆర్ గారు కేటీఆర్ తన గారు. అవును. అధికారాలను వినియోగించి ఇంత ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక ఈవెంట్ అనేది మన చేజారిపోవద్దు. హ్మ్. ఆ? అంటే అంతకు ముందు కూడా పేమెంట్ జరిగినాయి. ఈవెంట్ కూడా జరిగింది. హ్మ్. ఫేజెస్ లో జరిగింది అవును. ఈవెంట్. అయితే ఇప్పుడు మనము ఒక ఈ వెహికల్ ప్రమోషన్ చేస్తే ఏమైతుందంటే ప్రజలు కూడా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని వాడడం మొదలు పెడతారు. అవును. అది పర్యావరణానికి మంచిది. అదేవిధంగా ప్రజలలో కూడా ఒక సామాజిక బాధ్యత అనేది ఏర్పడుతుంది. పెట్టుబడులు వస్తాయి. అవును. ఈ అంశాలన్నిటిని పరిగణన తీసుకొని ఇప్పుడు మనం చూడవచ్చు. ఆహ్, మంచి మంచి మెట్రోపాలిటన్ సిటీస్ పోటీ పడ్డాయి. అవును. ఈ ఈవెంట్ మా దగ్గర ఆర్గనైజ్ చేయండి. హ్మ్. ఇంక్లూడింగ్ బాంబే. హ్మ్. పోటీ పడ్డారు. ఒక దిక్కేమో పర్యావరణాన్ని కాపాడదాం అనే విషయాన్ని గుర్తించి పొల్యూషన్ ఎక్కువైతుంది. ఇప్పుడు మనం ఢిల్లీ పరిస్థితి చూడొచ్చు. అవును. అదే విధంగా బెంగుళూరులో ట్రాఫిక్ చూడవచ్చు. అట్లా ఎన్నో మెట్రోపాలిటన్ సిటీస్‌లో కూడా ఎన్నో ఇబ్బందులు. అదేవిధంగా పర్యావరణ సమతౌల్యం అనేది దెబ్బతింటుంది. అత్యంత హానికారకమైన రసాయన చర్యలు జరిగి అది మొత్తం పొల్యూషన్ అయ్యి ఇబ్బంది అయితాందనే విషయాన్ని గుర్తించి చాలా మటుకు ప్రపంచవ్యాప్తంగా ఈ ఈ వెహికల్ అనేటిది యూసేజ్‌ని పెంచుదాం అవును. అని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. హ్మ్. అదే విధంగా ఈ కార్ అనేది ఈ కార్ రేసింగ్ అనేది దీన్ని మొత్తం ప్రమోషన్ చేద్దామనే ఆలోచనతోనే హ్మ్. పెట్టడం జరిగింది. అవును. ఈ కంపెనీకి పేమెంట్స్ చేయడము, షెడ్యూల్ ప్రకారం చేయడము అనేది కరప్షన్. కరప్షన్ అంటే బేసిక్‌గా ముందుగా లెవెల్‌కి తనకు తన అస్మదీయులకు గాని, తనకు సంబంధించిన వ్యక్తులకు గాని, తన కంపెనీలకు గాని ఆహ్, అన అధికారాన్ని అడ్డుపెట్టుకొని హ్మ్. వాళ్ళకిస్తే వాళ్ళకు ఒక మేలు చేకూర్చేటట్టు, ఆర్థిక లాభం చేకూర్చేటట్టు చేస్తే, హ్మ్. దాన్ని కరప్షన్ అనే డెఫినిషన్‌లకు మనం ఫిట్ ఇన్ చేయవచ్చు. అది చూడవచ్చు హ్మ్. కరప్షన్. హ్మ్. దీనిలో ఏందంటే ఒక ఒప్పందం. హ్మ్. ఇంతకు ముందుగాల చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ ఆ ఈవెంట్ కండక్ట్ చేయండి. ఒక ఈవెంట్‌కు ఇంత అనేది వాళ్ళు నిర్ణయించిండ్రు. నిర్ణయించినాక ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒక ప్రైవేటు భాగస్వామి స్పాన్సర్ ఎవరైతే చేస్తారో హ్మ్. కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు వాళ్ళు. తప్పుకున్నారు. అవును. దానికంటే ముందు అంతకు ముందున్న ఒప్పందాన్ని రద్దు చేసుకొని ట్రైపాట్రియేట్ డ్యూయల్ అగ్రీమెంట్ అనేది చేసుకుంది. హ్మ్. చేసుకున్నాక ఆ అగ్రీమెంట్‌లో ఉన్న అంశాలను ఆహ్, ఆ అంశాల ఆధారంగా
పేమెంట్స్ అనేటివి జరిగినాయి. హ్మ్. పేమెంట్స్ జరిగినప్పుడు అది గూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఇప్పుడు హెచ్ఎండీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. అవును. ప్రభుత్వ రంగ సంస్థను ఒక భరోసా కొరకు నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి, నోడల్ ఏజెన్సీ ద్వారా పేమెంట్స్ అనేటివి చేపిచ్చిర్రు. హ్మ్. హ్మ్. అది గూడా ఒక నేషనలైజ్డ్ బ్యాంక్. ఇప్పుడు దీని తర్వాత ఈ 13(2) అన్నారు, 13(3) అన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. హ్మ్. అదే విధంగా 409 అనే విషయాన్ని ఇప్పుడు కస్టోడియన్ 409 అంటే ఏందంటే, తన అధీనంలో ఉన్న నిధులను హ్మ్. దుర్వినియోగం చేయడం. ఇంతకుముందు 409 ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చినాక మళ్ళా 409 ఐపీసీ ఎందుకు పెట్టిర్రో నాకు అర్థమైతలేదు. హ్మ్. ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది. హ్మ్. ఆ చట్టం ఇప్పుడు వాడుకలో లేదు. అవును. అది ఇంతకుముందు ఉన్న చట్టం. అవును. ఇప్పుడు కొత్తగా ఐపీసీ అనేది కొత్తదొచ్చింది. అదేవిధంగా సీఆర్‌పీసీ అనేది వేరే వేరే చట్టంగా అంటే చేంజెస్ వేరే అయినాయి. పేరు చేంజ్ చేసిండ్రు. ఆ ఎవిడెన్స్ యాక్ట్ కూడా వేరే పేరుగా చేంజ్ చేసిండ్రు. దానిలో ఉన్న సెక్షన్స్ కొన్ని చేంజ్ అయినాయి. అదే వాడుకలో ఉన్నది. అయితే అది వాడుకలోకి వచ్చినంక పాత చట్టంలో కేసు పెట్టడం ఏందో నాకు అర్థమైతలేదు. హ్మ్. హ్మ్. కేవలం ఒక రాజకీయ కక్షగా చూడవచ్చు. అంటే ఆర్‌బీఐకి పర్మిషన్స్ లేకుండా ఇవి తీసుకున్నారు. ఇంకోటి మెయిన్‌గా ఏందంటే అక్కడ ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు సో, ఎలాంటి లావాదేవీలు జరగదు. సో, అలాంటి టైంలో ఎట్లా మీరు ట్రాన్స్‌ఫర్ చేస్తారు అని చెప్పేసి కూడా ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు అడుగుతాం. ఎలక్షన్ కమిషన్ కంప్లెయింట్ పెట్టాలి. హ్మ్. హ్మ్. నియమావళికి వ్యతిరేకంగా అవును. ఈ నగదు బదలాయింపు అనేది జరిగింది. అంటే హ్మ్. ప్రతి బదలాయింపు అనేది నియమావళికి వ్యతిరేకం కాదు. హ్మ్. హ్మ్. అందరూ అనుకుంటారు ఏందంటే మొత్తం ఆహ్, పూర్తిగా వ్యవహారం స్టాండ్ స్టిల్ అయిపోతది. అది తప్పు. హ్మ్. హ్మ్. నియమావళికి వ్యతిరేకంగా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకునే విధంగా ఏవన్నా పేమెంట్లు చేస్తే హ్మ్. హ్మ్. తప్ప ఓకే. అది నియమావళికి వ్యతిరేకం కాదు. ఓకే. సరే ఇప్పుడు నియమావళి అనేది పరిగణలోకి మనం తీసుకోలేము. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ హ్మ్. అసలు ఎ ఈ అంశాన్ని లేవనెత్తలేదు. అవును. లేదు. ఎక్కడ గూడా మాట్లా ప్రభుత్వం పెట్టింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు అధికారంలో ఉన్న హ్మ్. ప్రభుత్వము కేసు పెట్టడం జరిగింది. అవును. అయితే నియమావళి ఉల్లంఘిస్తే ఏమైతది? హ్మ్. దానికి ఒక ఆహ్, దాన్ని కరప్షన్ అన్నారు గదా! నియమావళి ఉల్లంఘిస్తే. హ్మ్. హ్మ్. పేమెంట్ జేసుండొచ్చు. పేమెంట్ ఇంకొకటేందంటే క్విడ్ ప్రో క్వో ఇంతకుముందు కొన్ని విషయాలలో రాజకీయ నాయకుల మీద వచ్చిన ఆరోపణలేందంటే క్విడ్ ప్రో క్వో. అవును. ఇప్పుడు ఫార్ములా ఈ అనే సంస్థ హ్మ్. అది ఒక బ్రిటన్‌లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. అది అంతర్జాతీయంగా ఎన్నో ఈవెంట్స్ చేసింది. అవును. ఫార్ములా ఈకి ప్రభుత్వ రంగ సంస్థకు కేటీఆర్ గారికి మధ్యల వ్యక్తిగత సంబంధం ఎట్లుంటది? హ్మ్. హ్మ్. దానిలో క్విడ్ ప్రో క్వో ఎట్లుంటది? హుహు. అది గూడా రూల్డ్ ఔట్. హ్మ్. అంటే నేనొక ఫెయింటెస్ట్ ఛాన్స్ గురించి చెప్తున్నా. ఓకే. అట్లా అనవచ్చు అని చెప్తున్నా. హ్మ్. దీనిలో పెట్టిందేందంటే 13(2) అండ్ 13(2) అండ్ 13(3) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్‌ల కరప్షన్ ఏడ జరిగిందీడ? హుహు. కేటీఆర్ గారు మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో అదే అంటుర్రు. కరప్షన్ అనేది ఏడ జరిగింది? హ్మ్. పేమెంట్సు అసంబద్ధంగా పేమెంట్స్ జరిగినాయి. హ్మ్. లేకుంటే కొన్ని కొన్ని ఒక నియమావళిని అనుసరించలేదు. అవును. ఒక నియమావళిని ఉల్లంఘించిండ్రు. హ్మ్. ప్రతి ఉల్లంఘన హ్మ్. నేరం గాదు. హుహు. ప్రతి నేరం ఉల్లంఘన గాదు. ప్రతి ఓకే. ఉల్లంఘన నేరం గాదు. అచ్చా! అదే ఉల్లంఘిస్తే ఇప్పుడు ఫెమా ఉన్నది. ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ అవును. యాక్ట్ అనేది 99 వచ్చింది. హ్మ్. అంతకుముందు ఫెయిర్ ఔట్ ఉండే ఎఫ్‌ఈఆర్ఏ. హుహు. ఫారెన్ ఎక్స్‌చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉండే. కరెక్ట్. అవును. ఇప్పుడు ఈడీ గూడా పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు పెట్టినము అని నేను అంటే ఎక్సెప్ట్ ఫర్ ఒక ప్రెస్ నోటు హ్మ్. పేపర్‌లో చదవడమే తప్ప ఈసీఐఆర్ అనేది నేను చూడలేదు. హ్మ్. హ్మ్. అదే ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ లేకుంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్‌ల ఆథరైజ్డ్ పర్సన్ డీల్ చేస్తే ఆథరైజ్డ్ పర్సన్ ఆర్‌బీఐ నుండి ముందస్తు అనుమతి పొందాలి. పొందాలి. అవును. ఆథరైజ్డ్ పర్సన్. అంటే కొన్ని స్పెషల్ సర్కమ్‌స్టాన్సెస్‌లో మేము పేమెంట్స్ అనేటివి చేస్తున్నాము హ్మ్. హ్మ్. అనేది ఆథరైజ్డ్ పర్సన్. మరి ఐఓబీ ఆథరైజ్డ్ పర్సనే గదా! హ్మ్. ఇప్పుడు నేషనలైజ్డ్ బ్యాంక్ ద్వారా పేమెంట్స్ జరిగినాయి. అవును. జరిగినప్పుడు ఐఓబీ ఆథరైజ్డ్ పర్సనే గదా! హ్మ్. హ్మ్. నువ్వు ప్రత్యేకంగా ప్రభుత్వం అనుమతి తీసుకునే అవసరం లేదు. హ్మ్. ఐఓబి ఒక నేషనలైజ్డ్ బ్యాంక్. నేషనలైజ్డ్ బ్యాంక్‌కు ఆల్రెడీ అనుమతి ఉంటది. ఓకే. డీమ్డ్
ఆ! అనుమతి ఉంటది. ఆ! అనుమతి ఉన్నప్పుడు బ్యాంకు ద్వారా చెల్లింపులు చేసిండ్రు. హుహు. అరే! అనుమతులు లేవు అంటే సగం తెలిసి సగం తెలవకుండా మాట్లాడుతుర్రు ఇది. ఆ! ఆ! ఇప్ర ఇప్పుడు రాజకీయ నాయకులు ఏందంటే బురద జల్లనీకి అనుమతులు లేవు అంటే అనుమతి ఎవలికి అనుమతి నేషనలైజ్డ్ బ్యాంకు లేకపోతే ప్రభుత్వం తీసుకుంటది. హ్మ్. హ్మ్. అది ఒక నామమాత్రపు ఫార్మాలిటీ ఓకే. అనుమతి తీసుకోవడం. హుహు. అనుమతి లేదు. కేటీఆర్‌కి ఉండాలా అనుమతి? హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఇది మొత్తం ఒక పి పిచ్చి వాదన ఇది. ఆ! కేటీఆర్‌కి ఉండాలి అనుమతి అంటే. హ్మ్. కేటీఆర్‌కి అనుమతి అవసరం ఉండదు. ప్రభుత్వానికి అనుమతి అవసరం ఉండదు. హ్మ్. ఏదైతే బ్యాంకు లేకుంటే సంస్థ ఎక్స్‌చేంజ్ చేస్తుందో, లేకుంటే ఫండ్స్ పంపిస్తుందో దానికి అనుమతి ఉంటది. ఓకే. అయితే అనుమతి లేకుండా పంపించిండ్రు అనే దానికి పెనాల్టీ ఉంటది గానీ శిక్ష ఉండదు. హుహు. తీవ్రమైన నేరం కాదు. ఓకే. అది ఉల్లంఘన మాత్రమే. హ్మ్. దీనిల అదే విధంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. హ్మ్. మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ అంటారా దీన్ని? ఆ! మనీ లాండరింగ్ అంటే ఒక దురుద్దేశంతో, హ్మ్. అవినీతికి పాల్పడే ఉద్దేశంతో దేశాన్ని దాటియడం, లేకుంటే వేరే ఒక సాధనం ద్వారా హ్మ్. ఇప్పుడు ఒక కంపెనీ ఉంటది. ఈ కంపెనీకి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు. ఎటువంటి సంబంధం ఉండదు. హ్మ్. హ్మ్. కానీ ఆ కంపెనీ అకౌంట్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆ కంపెనీ అకౌంట్‌లో కొన్ని పైసలనేటివి అంటే ప్రజాధనం అనేటివి పంపియడం హ్మ్. జరుగుతుంది. హ్మ్. ఆ కంపెనీ నుండి ఇంకొక జాగాలకు పోతాయి ఆ పైసలు. అవును. సాధారణ పరిస్థితుల్లో వీటికైతే అనుమతి ఉండదో, హ్మ్. ఆ అనుమతి లేని ఆహ్, చెల్లింపులకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తే హ్మ్. దాన్ని మనీ లాండరింగ్ అంటారు. హ్మ్. లేకుంటే తన జోబు సంస్థలు నింపుకోవడం. గసొంటిది మనీ లాండరింగ్ అంటారు. హ్మ్. దీనిలో ఏంది ఒక ఒప్పందం ప్రకారం అప్పట్లో ఉన్న ఒప్పందాన్ని క్యాన్సెల్ జేసి అవును. ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వం హ్మ్. అప్పట్లో చేసుకున్న ఒప్పందాన్ని క్యాన్సెల్ క్యాన్సెల్. జేసి ఎటువంటి కారణాలు చూపెట్టకుండా హ్మ్. హ్మ్. నువ్వు అంతర్జాతీయంగా ఆర్బిట్రేషన్ క్లాజ్ అనేది ప్రతి అగ్రీమెంట్‌లో ఉంటది. హ్మ్. మనం ఒక వేరే దేశానికి చెందిన ప్రభుత్వంతో గాని, ప్రభుత్వ రంగ సంస్థతో గాని, లేకుంటే ప్రైవేట్ సంస్థతో గాని మనం హైదరాబాద్‌లోనే పెట్టిండ్రు. మనం చూసినాం అవును. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ మన కాడనే ఉంది. అయితే ఆర్బిట్రేషన్ అనే ఒప్పందం కంపల్సరీ ఉంటది. ఇప్పుడు ఈ తొందరపాటు చర్య వల్ల, లేకుంటే అసలు అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వలన ఎంత ప్రజాధనం వ్యర్థమవుతుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. హ్మ్. హ్మ్. 600,00,00,000 700,00,00,000 ఈ కాకి లెక్కలు. ఆ 700,00,00,000 ఇది ఆపకపోతే 700,00,00,000 నష్టమట. అది ఎట్లయితదో నాకు అర్థమైంది. హ్మ్. హ్మ్. ఇది ఆపకపోతే 700,00,00,000 నష్టం కావునట. హుహు. అంటే దానికి దీనికి ఖర్చవుతుందని జెప్పేసి అనుకోవచ్చుగా ప్రభుత్వం. అంటే ఏర్పాట్లు చేయడానికి గావచ్చు, అడ్వర్‌టైజ్‌మెంట్ చేయడానికి దానికి 700,00,00,000 ఖర్చవుతుందని జెప్పేసి ఆ వేలో ఆలోచించుండొచ్చు కదా ప్రభుత్వం. అయితే సరైన కారణాలు చూపెట్టకుండా హ్మ్. ఈవెంట్‌ను రద్దు చేస్తే ఎంత ప్రజాధనం సేవ్ అయిందంటారా? ప్రజాధనము వృధా అయితది. హ్మ్. హ్మ్. ఆహ్, ఆహ్, ఇప్పుడు ఆ కంపెనీ ఫార్ములా ఈ హ్మ్. అనే కంపెనీ ఆర్బిట్రేషన్ క్లాజ్ ఇన్వోక్ చేయడం గాని, ఆల్రెడీ వాళ్ళు కోర్ట్‌కి పోయినరట. అవును. ఆర్బిట్రేషన్ క్లాజ్ ఇన్వోక్ చేయడం గాని, లేకుంటే ఇక్కడ లోకల్ కోర్ట్స్‌ని వాళ్ళు అప్రోచ్ కావడం గాని హ్మ్. చేస్తే ఏమైతదంటే, ఒకవేళ కోర్టు ప్రభుత్వం చేసింది తప్పని నిర్ణయిస్తే, హ్మ్. హ్మ్. ఇంత జరిమానా కట్టమనంటే హ్మ్. ఎవరు బాధ్యులు దానికి? ప్రభుత్వ ధనమే పోతుంది మళ్ళీ. హ్మ్. ప్రజాధనమే గదా! అవును. ఇది అనాలోచితమైన చర్య. హ్మ్. హ్మ్. అయితే అదే విధంగా ఈ ఫలానా కారణాల వల్ల మీ మీకు మీతో చేసుకున్న అగ్రీమెంట్ అనేది మేము రద్దుపరుస్తున్నాము. హ్మ్. వాళ్ళ వాదన ఏందంటే, ఫార్ములా ఈ కంపెనీకి సంబంధించిన వాదన ఏందంటే, మేము ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి నోటీసులు పంపించాము. హ్మ్. హ్మ్. నోటీసులు పంపించినంక గూడా వాళ్ళు స్పందించలేదు. హ్మ్. స్పందించకపోతేనే మేము వెనకడుగు వేయవలసొచ్చింది. అదే విధంగా మా ఒప్పందాన్ని వాళ్ళు రద్దుపరిచారు. రద్దుపరిచినంక మేము ముందటికి రాలేకపోయినాము హ్మ్. అనే హ్మ్. విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. ఒకవేళ దీన్ని అనవసరంగా చిక్కులలో పడేయడం, హ్మ్. లేకుంటే ఒక
అంతర్జాతీయంగా మన దేశం పరువు తీయడం అనేది హ్మ్. జరుగుతుంది. హ్మ్. ఇంతకుముందు అగ్రీమెంట్ అయింది. ఒప్పందం అయింది. ఆ ఒప్పందంలో లోటుపాట్లున్నాయి. ఈ ఒప్పందం సరైనది కాదు అనే విషయాన్ని ఆ కంపెనీకి చెప్పుకుంటూ, హ్మ్. మీరు ఈ లోటుపాట్లను సరిజేస్తేనే ఈ ఒప్పందం అనేది ముందటికి పోతది. హ్మ్. లేకుంటే ఈ ఒప్పందాన్ని మేము రద్దు చేసుకుంటాం. రద్దు చేసుకొని మీకు కట్టిన పైసలన్నీ మేము వసూలు చేస్తాం. హ్మ్. హ్మ్. ప్రభుత్వం వసూలు చేస్తది. ఈ పలానా కారణాల వల్ల అని స్పష్టంగా నోటీస్ పంపించుంటే, వాళ్ళు కారణాలు చెప్తురో, వాళ్ళు వస్తురో, లేకుంటే కోర్టుకు పోదురో ఏదో అయితుండే. హ్మ్. హ్మ్. కాకుంటే ఏకపక్ష నిర్ణయం అనేది తీసుకొని, అసంబద్ధమైన, అనాలోచితమైన నిర్ణయం తీసుకున్నందుకు, హ్మ్. ఇప్పుడు మన మన రాష్ట్రం మీద, మన ప్రభుత్వం మీద వాళ్ళు కేసేసే అవకాశం అనేది మనం కల్పియడం జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు ఈసీఐఆర్ హ్మ్. హ్మ్. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రిజిస్టర్ చేసిన హ్మ్. ఒక ప్రాథమిక నివేదిక. హ్మ్. ఈసీఐఆర్ ఎట్లయితే ఎఫ్ఐఆర్ ఉంటదో వాళ్ళు ఈసీఐఆర్ చేస్తారు. హ్మ్. ఒక ప్రాథమిక నివేదికలో వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారం ఫారెన్ ఎక్స్‌చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, హ్మ్. ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, పీఎంఎల్ఏ యాక్ట్ హ్మ్. హ్మ్. ఈ 3 చట్టాలలో మేము కేసులు కట్టామనే విషయాన్ని చెప్పారు. చెప్తున్నారు. అదే విధంగా మేము నోటీసులు ఇచ్చామనే విషయాన్ని కూడా చెప్తున్నాం. హ్మ్. అయితే ఈ మధ్యలో పూర్తిగా దుర్వినియోగం అవుతున్న ఒక సెక్షన్ హ్మ్. ఈడీకి ఉన్న ఒక అధికారం 45లో ఉంటది. హ్మ్. వాళ్ళేందంటే మేము దీనికి ఏమంటారు మన జవాబు ఇచ్చే వరకు, హ్మ్. మా వాదనలు వినిపించే వరకు అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఏదైతే పీఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం నేరా నేరానికి సంబంధించి అభియోగాలు మోపబడ్డాయో లేకుంటే నిందితుడుగా చూపబడ్డాడో అతనికి బెయిల్ ఇవ్వడం కుదరదు హ్మ్. హ్మ్. అనే అనే అధికారము కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థకు కల్పించింది. ఓకే. ఆ అధికారాన్ని పూర్తి శాతం దుర్వినియోగం చేసుకుంటూ హ్మ్. హ్మ్. కొన్ని నెలలకు నెలలు సంవత్సరాలు జైళ్ళల్లో పెట్టడం జరుగుతుంది. హ్మ్. హ్మ్. అది తప్పితే ఈ కేసులో ఏం వాళ్ళకుండే అధికారాన్ని దుర్వినియోగం పరచడం తప్ప హ్మ్. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనేది ఈ కే ఈ కేసులో సాధించే ఎన్ని కేసులలో కన్విక్షన్ పడ్డది, వాళ్ళు ఎన్ని కేసులలో కన్విక్షన్ తీసుకున్నారు అనేది మనం చూస్తే ఓహ్! అతి తక్కువ తక్కువ. శాతం. చాలా అతి తక్కువ. తక్కువ శాతం. హ్మ్. అదే విధంగా వాళ్ళు ఎన్ని రోజులు ఇప్పుడు తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళకి కూడా దానికంటే ముందే బెయిల్ దొరుకుతుంది. హ్మ్. 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 అవును. అయితే దీనిలో ఏందంటే మన సంపద మొత్తం దేశాలను దాటిస్తుర్రు. ఈడ మనుషులను దాటిస్తుర్రు. ఆ సంపదని దోసుకపోయి ఆల్రెడీ దాటిచ్చేసిండ్రు. సంపదను దాటిచ్చేసి హ్మ్. మనుషులను కూడా దాటిస్తుండ్రు ఇప్పుడు. మనం అవును. చూస్తున్నాం. అవును. ఎంతోమంది మనుషులు దాటి మా దేశ మీ మీ పరిధిలో మేము లేము అని కొన్ని కొన్ని ఏమంటారు మన విదేశాలకు పోయి కొన్ని కేసులలో విదేశాలకు పోయి విదేశాల నుండి రక్షణ పొందుతుర్రు వాళ్ళు. పొందుతున్నారు. అవును సార్. ప్రైవేట్ ఆర్మీలు పెట్టుకుంటుర్రు. అవును. ఈడ బ్యాంకులను లూటి చేసి కొన్ని వందల కోట్లు హ్మ్. హ్మ్. ఆ మధ్యలో వచ్చింది కదా వాషింగ్ పౌడర్ నిర్మాణం. హ్మ్. హ్మ్. ఒక 15 రోజులు నేనొక విషయం చెప్తా. హ్మ్. సుజనా చౌదరి అని ఒక ఎంపీ ఉన్నాడు. అవును. అయితే ఆహ్, ఆయన ఘన చరిత్ర అనేది మనం ఒకసారి హైకోర్ట్‌ల చూస్తే తెలుస్తది. లేకుంటే కోర్ట్‌లలో చూస్తే తెలుస్తది. హ్మ్. అయితే ఆయన ఏం చేసిండంటే అంటే నా దృష్టికి వచ్చిన విషయం. ఓకే. నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఆయనకు 2 డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్స్ ఉన్నాయి. హ్మ్. 2 పాస్‌పోర్ట్‌లు కలిగి ఉండడం ఎంతైతే తీవ్రంగా పరిగణిస్తారో, అవ్ నేరం అంటారో, అవును. అదే విధంగా 2 ఏదైనా గవర్నమెంట్ ఐడీలు 2 ఆధార్ కార్డ్‌లు డిఫరెంట్ ఐడీలు. హ్మ్. యూనిక్ ఐడెంటిటీ నంబర్. అదే విధంగా 2 డైరెక్టర్ ఐడెంటిటీ నంబర్స్. హ్మ్. కార్డ్స్ అనేటివి అతని దగ్గర. ఓకే. ఒక దాంట్లో ఏందంటే ఆళ్ళ ఫాదర్ పేరు రెడ్డి అని రాస్తది. హ్మ్. హ్మ్. ఆ విషయం నాకు నాకు నేను జూసి హ్మ్. నేను కంప్లెయింట్ పెట్టా. హ్మ్. ఏ విధంగానైతే సుబ్రహ్మణ్య స్వామి గారు హ్మ్. రాబర్ట్ వాద్రా విషయంలో హ్మ్. మల్టిపుల్ డైరెక్టర్ ఐడెంటిటీ నంబర్స్ ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో నా మీద ఒక ఆర్టికల్ రాసి ఓకే. తెలంగాణ సుబ్రహ్మణ్య స్వామిగా అభివర్ణించారు. హ్మ్. హ్మ్. 2 డైరెక్టర్ ఐడెంటిటీ నంబర్స్ దాని మీద చర్యలు తీసుకోకుండా 15 రోజులలోనే హ్మ్. ఆయన
ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయితాడు. హ్మ్. హ్మ్. ఆ రాజకీయ పార్టీ ఆయనకి ఎంపీ గూడా ఇస్తది. అవును. సో, అది వాషింగ్ పౌడర్ నిర్మాణం గతంలో వాషింగ్ వచ్చింది. సో, అదే నేనదే చెప్పబోయినా. ఆ! ఆ! అయితే వాషింగ్ పౌడర్ ఇట్లా ఎంతోమంది హ్మ్. చాలా మందే. అవును. చాలా మంది. అవును. ఇప్పుడు దీనిలో తీవ్రత ఏంది? హ్మ్. దీనిలో నిజంగానే నేరం అనేది జరిగిందా? పీఎంఎల్ఏ యాక్ట్ అనేది అట్రాక్ట్ అయితదా అనేది హ్మ్. అనే విషయాన్ని మనం జూడాలి. హ్మ్. ఫారిన్‌కి పోయినాయి ఫండ్స్. అవును. చెల్లింపులు హ్మ్. ఫారిన్‌కి చెల్లింపులు జేసిండ్రు. అయితే అవును. మీ ప్రభుత్వము అంటే అంటే ఇది దేనికి తెరలేపుతుందంటే హ్మ్. హ్మ్. రాజకీయ కక్ష సాధించనీకి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇంకొక ప్రభుత్వం ఇంకొక పార్టీ అధికారంలోకొస్తది. హ్మ్. హ్మ్. అంతే. ఎలక్షన్ అయినంక మళ్ళీ 5 సంవత్సరాలకి ఇంకో పార్టీ అధికారంలో రావచ్చు. అయితే ఈ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము, ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నదో, వాళ్ళు జేసిన చెల్లింపులన్నీ ఫారెన్ ఎక్స్‌చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్‌లో అవకతవకలు. హ్మ్. హ్మ్. ఆ! లేకుంటే పీఎంఎల్ఏ యాక్ట్ మనీ లాండరింగ్. హ్మ్. ఫారిన్ కంట్రీకి చెల్లింపులు జేస్తే అది మొత్తం మనీ లాండరింగ్ ఉన్నది దీంట్లో అని చెప్పి కేస్ పెడతది. అవును. అంటే ప్రజా సంక్షేమం ముఖ్యమా? లేకుంటే మీరు కేసులు. వ్యక్తిగతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం ముఖ్యమా? హ్మ్. హ్మ్. ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయితుంది. హ్మ్. ఎన్ ఎన్ ఎంత కోర్టు సమయం ఎంత సమయం వృధా వృధా అయితుంది. అయితుంది. అవును. ఇప్పుడు ఈ మొత్తం ఒక అడ్వకేట్‌లని పెట్టుకోవాలన్న. పోటీ పడి ఒకళ్ళకొకళ్ళు అడ్వకేట్‌లు పెట్టుకుంటారు. హ్మ్. అత్యంత ఖరీదైన అడ్వకేట్‌లు. అవును. ఆ! హ్మ్. అది ఉన్నత న్యాయస్థానాలకు పోతుండ్రు. అత్యున్నత న్యాయస్థానానికి పోతుండ్రు. ఒక గరీబోడు కొంతమందయితే ఇప్పుడు నా నా లా ఫర్మ్ గార్డియన్ అని పెట్టడానికి కారణం హ్మ్. జాన్ గ్రిషామ్ ఫాన్నెల్. హ్మ్. హ్మ్. జాన్ గ్రిషామ్ అని ఒక ఆథర్ ఉంటాడు. హ్మ్. హ్మ్. అయితే ఒక ఆయన ఒక అంటే ఒక నవల్ రాసిండు. హ్మ్. హ్మ్. 'గార్డియన్స్' అని. హ్మ్. దానిలో ఏందంటే వాళ్ళు ఒక లా ఫర్మ్‌లో ఉంటూ న్యాయవాదులు ఏం చేస్తారంటే హ్మ్. సంవత్సరానికి ఒక 2, 3 హ్మ్. అంటే ఉరి శిక్ష మరణ శిక్ష పడ్డోళ్ళకు, హ్మ్. హ్మ్. లేకుంటే మొత్తం జీవిత ఖైదు పడ్డోళ్ళకు మర్సీ అప్లికేషన్స్ ఇవి అవి వాళ్ళే పైసలు పెట్టుకొని అంటే సంపాదించిన దాంట్లో కొద్దిగా హ్మ్. దాని నుండి ఇన్‌స్పిరేషన్ పొంది నేను నా లా ఫర్మ్ పేరు గార్డియన్ అని పెట్టుకున్నా. హ్మ్. హ్మ్. అయితే ఎంతోమంది షూరిటీ పైసలు లేక జైళ్ళలో మగ్గుతున్నారు. అవునవును. అట్లాంటి విషయాల మీద మనం దృష్టి పెట్టాలి. హ్మ్. ఇప్పుడు గురుకుల పాఠశాలలలో పిల్లలు చనిపోతున్నారు. చనిపోయారు. అవును. నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి ఒక విషయం తీసుకుపోయినా. సిద్దిపేట అవతల మద్దూర్ అని ఉంటది. అవును. మద్దూర్‌ల ఒక బాలికల ఇది జూనియర్ కాలేజ్ ఉన్నది. హ్మ్. జూనియర్ కాలేజ్‌లో 160 మంది పిల్లలకు ఒకటే టాయిలెట్ ఉన్నది. హ్మ్. చాలా తీవ్రంగా పరిగణించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. హ్మ్. అదే విధంగా మొన్న ఆశా వర్కర్‌లపై జరిగిన దాడి. దాడి. దాన్ని గూడా నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోయినా. హ్మ్. ఒక్ వాళ్ళు దాంట్లో గూడా చర్యలు తీసుకొని నివేదిక ఇయ్యమని చెప్పడం జరిగింది. హ్మ్. హ్మ్. అసొంటి విషయాలను ఇప్పుడు మనం ప్రతిపక్షం అని గాకుండా, హ్మ్. అధికార పక్షం, ప్రతిపక్షం అని గాకుండా, అసొంటి విషయాలకొస్తే అందరి అభిప్రాయం తీసుకొని, అందరితోని ప్రజల నుండి గూడా అభిప్రాయ సేకరణ జేసి, హ్మ్. ఎట్లా జేస్తే మంచిగుంటది హ్మ్. హ్మ్. అనే విషయాన్ని ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా గాని, అది గుర్తించి ముందటికి పోతే ప్రజా సంక్షేమం ఇది అనేది మనకు కనబడతది. హ్మ్. ప్రజా సంక్షేమం మనం చేయగలుగుతాం. ప్రతి ఒక్కళ్ళు అంటే రాజకీయ నాయకులు గూడా ప్రజలకు ప్రతి స్థాయిలో అందుబాటులో ఉండాలి. హ్మ్. క్షేత్రస్థాయి నుండి మొదలుపెట్టి ఆ! ఉన్నత స్థాయి దాకా ప్రతి స్థాయిలో అందుబాటులో ఉండాలి. విద్యా వ్యవస్థ జీఓఎంఎస్ నంబర్ 1 అనేది ఇంప్లిమెంట్ అయితుందా లేదా? హ్మ్. హ్మ్. అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇన్ని ప్రజా సమస్యలు ఉన్నాక ఇదేంది ప్రజాధనం దుర్వినియోగమైందట, హ్మ్. ఇదయిందంట, పీఎంఎల్ఏ యాక్ట్ అట, ఇదట, అదట. మళ్ళీ అది ఈ మళ్ళీ ఈ కేస్‌లో సార్ కేటీఆర్ గారేమో ప్రెస్ మీట్ పెట్టి అరే కరప్షన్ జరగలేదు, ఏం జరగలేదని ఓ మాట చెప్తన్నారు. మళ్ళీ అలాగే అతనేసిన పిటిషన్‌లనేమో నేను చెప్పినా కానీ అధికారులు ఏం చేసిర్రో వాళ్ళకి తెలియదా అని చెప్పేసి అతను పిటిషన్‌లో కూడా వేసిర్రు అని చెప్పేసి న్యూస్‌లో చూసిన. ఇప్పుడు కేటీఆర్ గారు హ్మ్. ముం ముందుగాల్నే ఆయన అవును. కేటీఆర్ ముందుగాల్నే చెప్పిండు. హ్మ్. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌ను హ్మ్. మన చేతుల నుండి పోనీయకుండా, హ్మ్. మనతోని ఎంత అయితే అంత మనం చేద్దాము. ఇది నిబంధనల ఉల్లంఘననే. హ్మ్. హ్మ్. ఇప్పుడు అధికారులు గూడా నిబంధనల ఉల్లంఘనే.
అధికారికి వ్యక్తిగతంగా ఏం సంబంధం ఉంటది దానికి? హ్మ్. అధికారులున్నారు. అవును. అయితే అరవింద్ కుమార్‌కు గాని, ఇంకొకాయన బిఎల్ఎన్ రెడ్డి గారు. బిఎల్ఎన్ రెడ్డికి గాని ఆయనకి వ్యక్తిగత సంబంధం ఏముంటది దాంట్ల? హుహు. హ్మ్. అదే విధంగా ఇప్పుడు ఈయనకు కేటీఆర్‌కు ఏం వ్యక్తిగత సంబంధం ఉంటది? హ్మ్. పీఎంఎల్ఏ ఎప్పుడు అట్రాక్ట్ అయితదంటే, అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ సాధారణ సమయాలలో దేనికైతే అనుమతి ఇయ్యరో, హ్మ్. అధికార దుర్వినియోగానికి పాల్పడి, అనుమతి లేకుండా హ్మ్. వాళ్ళ జోబు సంస్థలకు గాని, లేకుంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు గాని, నిధులను ఓహ్, ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ, హ్మ్. నిధులను బదలాయించుకుంటూ, వాళ్ళు వ్యక్తిగత లాభం పొందితే అది పీఎంఎల్ఏ యాక్ట్ అంటారు. హుహు. ఇదొక సంస్థకి పంపించిర్రు వీళ్ళు పైసలు. 22లో అగ్రీమెంట్ అయింది. అవును. ఒప్పందం ద్వారా పంపించిండ్రు. హ్మ్. అరే హ్మ్. మరి అంతకుముందు జరిగిన ఈవెంట్, హ్మ్. హ్మ్. అంతకుముందు జరిగిన ఈవెంట్‌లో ఏమి తప్పు లేదా? హ్మ్. ఇంతకు ముందు ఫేజ్‌లో జరిగిన ఈవెంట్ అవును. ఫార్మ్ రేసింగ్ అయింది గదా! ఈడ. అవును. అవునయింది. హ్మ్. అయినప్పుడు దాంట్లో తప్పు లేనప్పుడు దీంట్లో తప్పు ఎట్లుంటది? అంటే ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. హ్మ్. హ్మ్. సమగ్ర విచారణ జరిపేదుండే. హ్మ్. హ్మ్. మాకు దీనిలో అనుమానం వస్తుంది. మేము పూర్తిగా ఏకీభవించాం. హ్మ్. ఈ ఈ ఈ ఒప్పందంలో ఉన్న విషయాలను మేము ఏకీభవిస్తలేము. హ్మ్. కొద్ది మందికి ఆహ్, మేలు చేసేలాగున్నాయి. అంటే హ్మ్. ఆహ్, వ్యక్తిగత వ్యక్తిగతంగా ఆర్థిక లాభం చేకూర్చే విధంగా ఉన్నాయి ఇవి. హ్మ్. అంటే హెచ్ఎండిఏ పరిధిలో ఓన్లీ 10,00,00,000 వరకే ట్రాన్సాక్షన్ చేసే వెసులుబాటు ఉంటది. కానీ ఇంకా 10,00,00,000 కన్నా ఎక్కువ చేయాలంటే అది కంపల్సరీ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సో, అదేం పర్మిషన్ తీసుకోకుండా కేవలం కేటీఆర్ నోటి మాటతోనే ఒక ఫోన్ కాల్‌తోని నువ్వు ఇచ్చేసేయి చూసుకుందాం అని చెప్పేసి ఈ మాటతోనే వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేయడం కాబట్టి సో, ఇటు గవర్నమెంట్‌కి చెప్పకుండా ఇచ్చిర్రు. నోట్ ఫైల్ సంతకం పెట్టిండ్రని చెప్పి కేటీఆర్ హ్మ్. ఆహ్, హ్మ్. 2, 3 సార్లు చెప్తున్నారు ప్రెస్ మీట్‌లో అతను ఘంటాపథంగా చెప్పారు. అవును. అవును. హ్మ్. హ్మ్. నోట్ ఫైల్ నేను సైన్ చేశాను అనే విషయాన్ని చెప్పడం జరిగింది. హ్మ్. సరే ఇప్పుడు 10,00,00,000 దాని పైన పైచిలుకు అధికారాలు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు పోవాలి అనే విషయాన్ని దానికొస్తే ఇది ఉల్లంఘన మాత్రమే. హ్మ్. హ్మ్. ఇది ఉల్లంఘనే. అవును. ప్రతి ఉల్లంఘన నేరం గాదు. ఓకే. ప్రతి నేరం ఉల్లంఘన. ఉల్లంఘనే. అవును. చట్టమే చెప్తున్నది. హ్మ్. ఇప్పుడు ఉల్లంఘిస్తే దానికి అధికారుల మీద కొద్దిగా శాఖాపరమైన చర్యలుంటాయి కాబట్టి. అంతే. హ్మ్. 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 అది నేరం గాదు. ఓకే. దానికి ఒక నేరము అనే రూపం ఇయడం గూడా ఒక డెఫినిషన్ గాని, ఒక పర్యాయ పదం గాని ఇయడం చట్టంలో లేదు. లేదు. అతను ఉల్లంఘన చేసుండొచ్చు. హ్మ్. ఉల్లంఘన చేసినంత మాత్రాన ప్రజాధనాన్ని అవినీతికి గురి చేసిండంటే అవినీతి సొమ్ము హ్మ్. లేకుంటే వాళ్ళ వ్యక్తిగత లాభము, స్వలాభం కొరకు ఖర్చు పెట్టిండని అనలేం. హ్మ్. సో, ఇంకోటి ఇదే విషయం పైన ఇటు కేటీఆర్ గావచ్చు, మళ్ళా అరవింద్ కుమార్ గావచ్చు, లేకుంటే బిఎల్ఎన్ రెడ్డి. సో, వాళ్ళు విచారణకు హాజరు కమ్మని ఏసీబీ గూడా చెప్పింది. ఈడీ గూడా చెప్తా ఉంది. మళ్ళీ అతను నిన్న 2వ తారీఖు ఒకళ్ళు, 4వ తారీఖు ఒకళ్ళు హాజరవ్వాల్సిన అవసరం ఉండే. సో, మళ్ళీ వాళ్ళు ఎందుకు హాజరు కావట్లే? అంటే ఇంత క్లియర్‌గా ఉన్నప్పుడు మరి హాజరవ్వాల్సిన ఆవశ్యకత ఉంది గదా! మరి వాళ్ళు హాజరవ్వకుండా నేను తర్వాత వస్తానని చెప్పడం. ఇప్పుడు వాళ్ళకి వ్యక్తిగత ఆ! కారణాలు. వ్యక్తిగత. బట్ వ్యక్తిగత కారణాలంటే ఇప్పుడు ఈ ఎ ఇంతకు ముందు జరిగిన అంశం. హ్మ్. హ్మ్. ఈ అంశానికి సంబంధించి న్యాయ సలహాలు, సూచనలు వాళ్ళు తీసుకుంటారు. నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని హుహు. వారు వాదించవచ్చు. అవును. లేకుంటే ఈ విషయంలో ప్రభుత్వం పెట్టిన కేసులు ఆ సెక్షన్‌లు నాకు వర్తించవు హ్మ్. అనే విషయాన్ని వాళ్ళు చెప్పవచ్చు. దీనికంతా మేబీ ఒక ప్రిపరేషన్ టైమ్. హుహు. హ్మ్. హ్మ్. వాళ్ళు పిలిచిన సమయానికి వాళ్ళ దగ్గర పూర్తి శాతం సమాచారం అనేది ఉండకపోవచ్చు. ఓకే. వాళ్ళు గూడా మెమరైజ్ జేసుకోవాలి. రికలెక్ట్ జేసుకోవాలి. కొన్ని ఆహ్, సోర్స్‌లు హ్మ్. సోర్సెస్ నుండి వాళ్ళు ఆధారాలు సంపాదించుకోవాలి. అంటే ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ నాట్ టు బి గిల్టీ. హ్మ్. అట్లాంటప్పుడు నేను ఆధారాలు సేకరించుకోవాలి గదా! అవును. సేకరించాలన్నప్పుడు కొద్దిగా సమయం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈడీ లేకుంటే మన ఏసీబీ ఏసీబీ. వాళ్ళు ఇచ్చిన సమయం వాళ్ళకి సరిపోకపోవచ్చు. హ్మ్. హ్మ్. సరిపోకపోతే వాళ్ళేం జేస్తారంటే, ఈ ఆధారాల సేకరణకు కొద్దిగా సమయం పడతది కాబట్టి, మాకింక కొంచెం గడువియ్యండి హ్మ్. అనే విషయాన్ని వాళ్ళు చెప్తారు. హ్మ్. అది పూర్తి స్థాయిలో అధికారుల విచక్షణకు సంబంధించిన విషయం. హ్మ్. అధికారుల విచక్షణ వారి పరిధి మీరి వారు ప్రవర్తిస్తే వీళ్ళు కోర్టుపోతారు. హ్మ్. హ్మ్. అయితే నేనేమంటున్నా అంటే, ఇంతకు ముందే ఈ ఒప్పందంలో ఏమన్నా అవకతవకలు జరిగి ఉంటే, హ్మ్. దాన్ని గుర్తించి సమగ్రంగా దానిలో
దాని మీద ఇంటర్నల్‌గా ఒక విచారణ జరిపించి లీగల్‌గా నోటీసులు పంపించి, హ్మ్. ఆ నోటీసుల ద్వారా సరైన సమాచారం రాబట్టి, దాని తర్వాత ఏదైనా చర్య హ్మ్. తీసుకునేదుండే. హ్మ్. కాకుంటే ఇట్లా ఇది తీసుకోకుండా, హ్మ్. ఎటువంటి ఆలోచన చేయకుండా, హ్మ్. ఒక సమావేశం ఏర్పాటు చేయకుండా, తొందరపాటు నిర్ణయం తీసుకుంటాను నేనంట. హ్మ్. తొందరపాటు నిర్ణయం వల్ల ఏదైతే ప్రజాధనం వృధా అయింది కాబట్టి మేము ఈ కేసు పెడుతున్నామంటే, దానికంటే ఎక్కువ ప్రజాధనం అనేది వృధా అయితుందని నేనంట. హ్మ్. హ్మ్. అంటే లాయర్‌లను బెట్టి ఇవన్నీ సమయం. ఇప్పుడు వాళ్ళు ఆ హ్మ్. సమయము, లాయర్‌లు, కోర్టు ఖర్చులు. హ్మ్. అవన్నీ గాకుండా హ్మ్. ఒకవేళ ఆ సంస్థ హ్మ్. ఫార్ములా ఈ అనే సంస్థ కోర్టుకు పోయినట్లయితే, హ్మ్. హ్మ్. కోర్ట్‌లో వాళ్ళకు అనుకూలంగా తీర్పొచ్చినట్లయితే కొన్ని మిలియన్ పౌండ్స్, అవును. వాళ్ళడుగుతారు. డిమాండ్ జేస్తారు. కొన్ని వేల పౌండ్స్ హ్మ్. అనేటివి ప్రభుత్వం కట్టాల్సొస్తాయి. దానికయ్యే ఖర్చు. ఇప్పుడు హ్మ్. మనం దాని మీద అప్పీల్ పోవాలంటే కూడా కొంత డిపాజిట్ జేయవలసుంటది. అదేవిధంగా న్యాయవాదిని అక్కడ న్యాయవాదులను పెట్టుకోవాల్సుంటది. హ్మ్. తక్కువ ఉండయి ఫీజు. మళ్ళ అట్లా గూడా ప్రజాధనం అనేది వృధా అయితది. హ్మ్. దానికంటే ముందు సరైన చర్యలు తీసుకొనుంటే, అయితే వాళ్ళేమంటారంటే మీరు ఏకపక్షంగా హ్మ్. రద్దు చేసిర్రు ఒప్పందాన్ని. అవును. మమ్మల్ని ఎట్లా బాధ్యులను చేస్తారు అనే విషయాన్ని వాళ్ళంటారు. అవును. అప్పుడు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండదు. హ్మ్. ప్రజాధనం అనేది ఖర్చు పెట్టాల్సొస్తది. దానికంటే ఎక్కువ ప్రజాధనం అంటే ఈళ్ళు ఊహించి 600, 700 అనేటివి ఊహాజనితమైన అవును. ఆహ్, ఖర్చు. ఊ ఆళ్ళు ఇట్లా అయితదేమో దాన్ని ఇంగ్లీష్‌ల బామిసైడల్ అంటారు. హుహు. అంటే ఊహాజనితమైనది ఏమన్నా చెప్పుకుంటా హ్మ్. దానికి ఇది చేస్తే బామిసైడల్ అంటారు. అట్లా ఒక ఊహాజనితమైన ఇది 600 అయితదేమో, 700 600, 700 బచాయించినాం మేము హ్మ్. హ్మ్. అనే విషయం చెప్తున్నారదే. అవును. బచాయిస్తే అది నేరం కాదది. హ్మ్. హ్మ్. ఇప్పుడు అద్ మేం మేము బచాయిస్తున్నాము అనేది ప్రజలకు చెప్పుకుంటూ కొన్ని వందల కోట్ల ప్రజాధనాన్ని మీరు వృధా చేస్తున్నారు. ఇది అనాలోచితంగా తీసుకున్న తొందరపాటు నిర్ణయము. హ్మ్. వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్య. హ్మ్. 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 తప్ప దీనిలో ఒరిగేది ఏం లేదు. పీఎంఎల్ఏ యాక్ట్ అనేది దీనిలో ఎస్టాబ్లిష్ గాదు. హ్మ్. ఎందుకంటే ఒక ప్రభుత్వంతో ఆ ఒప్పందానికి లోబడి ఉండాలి. హ్మ్. హ్మ్. ప్రభుత్వంతో ఒక ప్రైవేట్ సంస్థ ఒప్పందం చేసుకుంటే, ఆ ఒప్పందానికి ఆ ప్రైవేట్ సంస్థ లోబడి ఉండాలి. అదే విధంగా ప్రభుత్వం గూడా లోబడి ఉండాలి. అవును. ఇక్కడ కోర్టులు గూడా హ్మ్. అదే చెప్తాయి. అవును. న్యాయ సూత్రాలను అమలు పరచనీకనే కోర్టులున్నాయి. హ్మ్. ఆహ్, ఇక్కడ కోర్టులు గూడా అదే చెప్తాయి. నువ్వు ఒప్పందం చేసుకున్న ఆ ఒప్పందాన్ని ఎట్లా మీరుతావు హ్మ్. హ్మ్. అనే విషయాన్ని కోర్టులు అడుగుతాయి. త ఒక త్రిముఖ ఒప్పందం జరిగినప్పుడు, త్రైపాక్షిక ఒప్పందం జరిగినప్పుడు, ఆ ఒప్పందంలో భాగంగా ఇంకొక ఫేజ్‌లో మేము ఈవెంట్ కండక్ట్ చేస్తాం అని సంస్థ ముందుకొస్తుంటే, ఇంతకుముందు చేసిన పెట్టిన ఖర్చు, అదే విధంగా వచ్చే పెట్టుబడులు, లేకుంటే ఆహ్, స్పాన్సర్సు, మళ్ళా టికెట్సు అవన్నీ ఈ అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని హ్మ్. ఆ సంస్థకు పేమెంట్ అనేది చేసిర్రు. ఇప్పుడు మీరు రద్దు చేయడం వల్ల హ్మ్. టికెట్సు కొన్నోళ్ళు వాళ్ళు పైసలు కోల్పోయారు. అవును. అంతర్జాతీయంగా చెడ్డ పేరొచ్చింది. హ్మ్. అదే విధంగా ఆ సంస్థ ప్రభుత్వం మీద కేసేసే పరిస్థితి ఏర్పడ్డది. ఆ కేసేసినంక ఒకవేళ అంతర్జాతీయంగా ఏదన్నా ఆహ్, తీర్పు వస్తే, లేకుంటే మన 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 కోర్టులలో ఏదైనా తీర్పు వస్తే, వాళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తే, అప్పుడు వాళ్ళకి కట్టవలసిందంతా వాళ్ళ జోబులో ఎవరైతే కేసు పెట్టిండ్రో హ్మ్. అంటే రాజకీయ నాయకులు గాని, ప్రజాప్రతినిధులు గాని వాళ్ళ జోబులో నుండి కట్టరు గదా! హ్మ్. వాళ్ళెక్కడి నుండి కడతారు? ప్రజాధనం నుండే కడతారు. అవును. అంటే ఏదో ఊహాజనితమైన ఒక ఆహ్, నష్టం, ఊహాజనితమైన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని వందల వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తుండ్రు, దుర్వినియోగపరుస్తుండ్రు. హ్మ్. ఒకటే టాయిలెట్ హ్మ్. 160 మంది ఆడపిల్లలకు ఒకటే టాయిలెట్. కళ్ళల్లోకెళ్ళి రక్తం గారాలే. అవును. అయితే దాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా తీసుకొని మేము మా మాకు సెక్షన్ 13 ద్వారా కల్పింపబడ్డ అధికారాలను మేము వినియోగించేలాగా చూడకుండ్రి. లేకుంటే మిమ్మల్ని
వ్యక్తిగతంగా కావాలని కోరడం జరుగుతది. హ్మ్. హ్మ్. అని చెప్పినంక అప్పుడు అధికారులలో చలనం వచ్చింది. హ్మ్. హ్మ్. ఇంత ఘోరంగా దీని మీద ఇంత ప్రజాధనం వృధా చేస్తుర్రు. హ్మ్. ఓ 4 టాయిలెట్లు కట్టిపియనీకి సోయలేదు. హ్మ్. హ్మ్. 4 టాయిలెట్లు కట్టిపియనీకి సోయలేదు. ఒక ఒక అర్ధ కిలోమీటర్, ఒక పావు కిలోమీటర్ దూరం పిల్లలు లైన్ కట్టిండ్రు. హ్మ్. హ్మ్. అవి పేపర్‌లలో వస్తే ఎంత స్ అవును. ఈ ష షేక్. సిగ్గున్నోడైతే అరే! అట్లనే ఇవ్ ఖమ్మంలో అయితే వరదలొచ్చినప్పుడు మొత్తం ఒక ప్రభుత్వ పాఠశాల పూర్తి స్థాయిలో మొత్తం అది కొట్టుకపోయింది. చిన్న చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారు. దానికి గూడా జాతీయ మానవ హక్కుల కమిషన్. హ్మ్. ఆ! పిల్లల అస్వస్థత అయితే హ్మ్. ఆ! ఇంతమంది ఇప్పుడు మధ్యాహ్న భోజనం విషయంలో గూడా ప్రతిపక్షాలను నిందించాలి. హ్మ్. హ్మ్. ప్రతిపక్షాలు అంటే ఈ పోయి ఫుడ్ మళ్ళీ ఒక పిల్లకైతే ఎలుక కొరికింది. హ్మ్. అవును. 10 సార్లు యాంటీ రాబీస్ 10 సార్లు కాళ్ళు, చేతులు చచ్చుబడిపోయినాయంట ఆ పిల్లకు. అవును. అరె! గింత ఘోరమా? మరి అది గూడా ప్రతిపక్షాలే చేపిస్తున్నాయా? హ్మ్. ఎలుకలు తీసుకపోయి కొరికిపిస్తున్నాయా? హ్మ్. ఆ! ఆ మధ్యలో ఒకసారి ఒక న్యూసొచ్చింది. ఒకాయనను జైల్‌లో పెడితేనట అప్పట్లో పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి దోమలకు ట్రైనింగ్ ఇచ్చి ఇడిసిపెట్టిండట. ఆ! ఆ అది గూడా దోమలు పోయి కరిసినాయంట. అవును. కరిసే అవకాశం ఉంటుండేయంట. హ్మ్. హ్మ్. కుట్టే అవకాశం ఉంటుండేయంట. హ్మ్. విషపూరితమైన దోమలను ఇడిసిపెట్టిరంట. గది న్యూస్. హ్మ్. హ్మ్. మరి మరి గింత అయితున్నా పట్టి లేదు. చిన్న చిన్న పిల్లలు హ్మ్. ఎలుకలతోని కరిపిస్తారా? ఎవరైనా ప్రతిపక్షాలు కరిపిస్తాయా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కరిపిస్తాడా ఎలుకలతోని? హ్మ్. హ్మ్. గివ్వా మాటలు? గి ఇసొంటి విషయాల మీద ఫోకస్ పెడితే మంచిగుంటది. హ్మ్. కొద్దిగా అంటే మంచిగా తీర్చిదిద్దితే మంచిగుంటది. హ్మ్. ఇప్పుడు ఆడు ఇన్ని కష్టాలు పడి ఓ పిల్లాడు చదువుకొని ఇన్ని కష్టాలు పడి చదువుకున్నోళ్ళు దాంట్లకెళ్ళి అంటే గవర్నమెంట్ పాఠశాలల్లో పై స్థాయికి పోయే ఆహ్, పిల్లలు చాలా తక్కువ. తక్కువ. తక్కువ అంటే హైయర్ ఎడ్యుకేషన్ చేసే పిల్లలు చాలా తక్కువ. హ్మ్. డ్రాప్ ఔట్ రేషియో చానున్నది. హ్మ్. జిఓఎంఎస్ నంబర్ 1 ఇంప్లిమెంట్ అయితలేదు. అట్లాంటి విషయాల మీద ఫోకస్ చేయాలి. మనము ఆహ్, అంటే ఒక అగ్రగామిగా నిలబెడదామనే ఆలోచన చేయాలి. హ్మ్. స్పోర్ట్స్ స్కూల్‌లు కట్టియాలి. హ్మ్. ఆ! స్పోర్ట్స్ ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది ఇంప్రూవ్ చేయాలి. ఎన్నో కొత్త కొత్త ఇవొచ్చినాయి. క్రీడలలో రాణించాలని చూడాలి. హ్మ్. ఎన్ని ఒలింపిక్ మెడల్స్ వచ్చినాయి మనకు. దాని మీద ఫోకస్ చేయాలి. హ్మ్. లేకుంటే శారీరక సౌష్ఠవం, హ్మ్, ఫిజికల్ ఫిట్‌నెస్ పిల్లలకు హ్మ్, మ మ మనకు మనకు రావాల్సిన సైనిక్ స్కూల్స్ గాని, లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆహ్, గ్రాంట్స్ గాని, హ్మ్. ఆ! కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ గాని. కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ గాని ఎందుకొస్తలేవు? హ్మ్. అసొంటివి చూడాలి. ఇది ఇది పూర్తి స్థాయిలో వ్యక్తిగత కక్షనే. హ్మ్. 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 వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకోవడము. ఇంకా టైమ్ కిల్లింగ్ అనుకోవచ్చా మనం దీన్ని? అంటే ప్రజల్ని సైడ్ తప్పుదోవ పట్టియడం గావచ్చు, లేకుంటే ప్రజల్ని ఇట్లా కేసని బురద జల్లి వాళ్ళ పైన. సో, కేవలం టైమ్ కిల్లింగ్. గంతే ఇదే గదా! గంతే. ఇప్పుడు హ్మ్. మనకు అంటే ఇప్పుడు ఒకదాన్ని ఇప్పుడు నేమ్ ఎ డాగ్ టు బి మ్యాడ్ బిఫోర్ కిల్లింగ్ ఇట్. హ్మ్. హ్మ్. ఇంగ్లీష్‌లో ఒకటుంటది. హ్మ్. అయితే కుక్కని పిచ్చిదాన్ని పిచ్చిదాన్ని ఒక 100 సార్లు అంటే ఇగ పిచ్చిదే అని ప్రజలు నమ్ముతారు. ఓకే. ఆ! అప్పుడు ప్రజలే కుక్కేమో అయితే ఒక మంచి విషయాన్ని గూడా తప్పుదోవ పట్టించేటందుకు హ్మ్. ఏదో ఒకటి జెప్పాలి. చెప్పి మభ్యపెట్టాలి. హ్మ్. హ్మ్. ఈ అంశాలన్నీ ఎన్నో స మనకు ఆహ్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ వైస్ గాని, హ్మ్. హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ గాని, లేకుంటే ఆహ్, హెల్త్ హాస్పిటల్. హెల్త్ అరే! హాస్పిటల్స్ అయితే మీరు ఆహ్, పోనీకి గాదసలు. హ్మ్. 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 కొన్ని నేను 2 నవంబర్ ఆ రోజు మొత్తం అందరొచ్చి పూలదండలేసిపోతారు. గాంధీ హాస్పిటల్. అవును. బయటేసి పోతారు. కానీ లోపల పోరు. లో లోపట పోయి నేను చూసిన ఎంత అధ్వానంగా ఉందంటే మొత్తం ఆహ్, ఫ్లోర్‌లో ఉన్న టాయిలెట్స్ అన్నీ రిపేర్‌లో ఉన్నాయి. మొత్తం కారుతాయి బయటికి. బయటికి అవును. కారుతాయి. ఆడ ముందటనే 'డెక్కన్ క్రానికల్‌లోనే' ఎప్పుడో ఏసిండు ఒక 3, 4 డేస్ బ్యాకే మొత్తం ముందట నుండి అవును. అంతా మురిగిపోతుంది. అట్లాంటి పరిస్థితులల్ల హ్మ్, వైద్యులు గాని, లేకుంటే పేషెంట్‌లు గాని, ఆళ్ళ ఆరోగ్యం అట్లాంటి దవాఖానకు పోతే ఇంకా బిగడస్తది.
అవును. అవిటి మీద పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలి. హ్మ్. హ్మ్. ఆ! ఏడ పడితే ఆడ చెత్త పేరుకపోతుంది. ఆ విషయాన్ని మనం ఇది చూడాలి. అరే! కుక్కలు కరిచి పిల్లలు చచ్చిపోతారండి. హ్మ్. మరి ఏడున్నాం మనం? ఆ! కుక్కలు కరిచి హ్మ్. ఏడ పడితే ఆడ వీధి కుక్కలు ఎట్లా పడితే అట్లా అటాక్ చేస్తున్నాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు సంఖ్యాపరంగా వందల కోట్ల రూపాయల ని నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఈ స్టెరిలైజేషన్ పేరుతో వందల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. హ్మ్. హ్మ్. సంఖ్య ఎట్లా పెరుగుతది కుక్కలది? హ్మ్. 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 ఇప్పుడు మీరు స్టెరిలైజేషన్ చేస్తుర్రు. అవును. స్టెరిలైజేషన్ ఎవళ్ళు చేస్తారు? హ్మ్. ఒక ప్రైవేట్ సంస్థ చేస్తది. చేస్తుంది. ఆ సంస్థ భాగోతం మొత్తం తెలుసు. హ్మ్. హ్మ్. ఆ! స్టెరిలైజేషన్ చేస్తారు. ఒక కుక్కకు 1500 1600 ఎంతనో ఇస్తారట. హ్మ్. హ్మ్. అయితే స్టెరిలైజేషన్ చేస్తున్నప్పుడు కుక్కల సంఖ్య ఎట్లా పెరుగుతుంది? హ్మ్. హ్మ్. ఆ! కోతుల సంఖ్య ఎట్లా పెరుగుతుంది? అవును. దాడులు ఎందుకు చేస్తాయి? అరే నిన్ననో, మొన్ననో పేపర్‌లో చదివా కో కోతులు అటాక్ చేస్తే ఆ! పిల్లాడు మీదికెళ్ళి పడి కాలు చేతులు ఇరగొట్టుకున్నాడట. హ్మ్. నిన్న పేపర్‌లో వచ్చింది. హ్మ్. ఆ! మరి కోతుల సంఖ్య ఎట్లా పెరుగుతుంది? హ్మ్. ఆహ్, ఈ ఈ ఈ జంతువుల సంఖ్య ఎట్లా పెరుగుతుంది? కుక్కల సంఖ్య ఎట్లా పెరుగుతుంది? అవెందుకు అంటే వైల్డ్ అయ్యి అటాక్ చేస్తున్నాయి. హ్మ్. 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 మొత్తం 2, 3 జాగాలలో అయితే పిల్లలను కరిచి చిన్న సంపేసినాయి. పిల్లల్ని అవును. స ఇన్‌స్టా‌లో చూసినాం చాలా. సంపేసినాయి. అసొంటి విషయాల మీద మనం ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దాం. మంచిగా వచ్చే భావి తరానికి మనము ఒక మంచి ఆహ్, తెలంగాణనిద్దాం అనే ఆలోచన లేదు. హ్మ్. గివి వ్యక్తిగత నిందలు, వ్యక్తిగత ఆరోపణలు స్టేట్ పోలీస్‌ని అధికారంలో ఉన్న పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయి. హ్మ్. హ్మ్. అదే విధంగా కేంద్ర దర్యాప్తు రంగ సంస్థలను కేంద్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వంలో చేస్తాయి. కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఏ ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ జేబు సంస్థలుగా ఈ హ్మ్, పోలీస్ గాని, వేరే శాఖలు గాని మారుతున్నాయి. హ్మ్. ఇసొంటివి విషయాల మీద దృష్టి పెట్టి మనం విద్యను అంటే ఇంకా దీనిలో స్టాండర్డ్స్ అనేటివి మనం పెంపొందిస్తే హ్మ్. హ్మ్. ఇంకా మన ఫ్యూచర్ జనరేషన్స్ మంచిగుంటాయనే విషయాన్ని గుర్తించకుండా వ్యక్తిగత నిందలు, వ్యక్తిగత ఆరోపణలు ఇప్పుడు పీఎంఎల్ఏ యాక్ట్‌కు సంబంధించి ఇంగ్రీడియెంట్స్ లేవు. హ్మ్. అదే విధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందకి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ లేవు. కేస్ పెట్టాలె. హ్మ్. హ్మ్. 409 హ్మ్. ఈయన కస్టడీలో ఉన్న నిధులను దుర్వినియోగపరచడం. హ్మ్. అంటే దానికి 10 సంవత్సరాల శిక్ష కాబట్టి అవును. జైల్‌లో పెట్టాలనే ముఖ్య ఉద్దేశ్యంతో అంతే. జైల్‌లో ఎట్లకించైనా మేము జైల్‌లో పెట్టాలె. హ్మ్. హ్మ్. జైలుకి పంపియాలె. హ్మ్. ఒక ఒక ఆనందం, పైశాచిక ఆనందం జైల్‌లో పెట్టాలె. హ్మ్. మేము జైల్‌లో పెట్టినాం. అంటే ప్రజలను ఈ సమస్యలన్నిటి నుండి ఒక అటెన్షన్, హ్మ్. హ్మ్. అటెన్షన్ డైవర్షన్ ఉంటదిగా అవునవును. గట్ల జేయాలె. ఓకే. తప్ప దీనిలో పెద్దగా ఒరిగేది లేదు, కరిగేది లేదు. హ్మ్. ఈ విషయాన్ని మనం ఆహ్, అదే యాంగిల్‌లో జూడాలి. ఓకే. ఇంకో విషయం సార్ మనం రీసెంట్‌లీ హైడ్రాకి సంబంధించి హైడ్రా గూడా మొన్న ఒక దగ్గర కూల్చివేతలు చేస్తే హైకోర్ట్ గూడా లాస్ట్ టైమ్ గతంలో గూడా ఇట్లా నోటీసులు ఇచ్చి 24 గంటలు ఎట్లా కూలుస్తావు అని జెప్పేసి హైకోర్ట్ గూడా అడగడం జరిగింది. సో, మళ్ళీ మొన్న 2 డేస్ బ్యాక్ గూడా ఒక దగ్గర హైడ్రా కూల్చివేతలు చేస్తే ఆ రోజు మళ్ళీ హైకోర్ట్ చెప్పి మిమ్మల్ని కోర్ట్ ముందు పరుచుకోవాల్సొస్తది అని జెప్పేసి గూడా చెప్పింది. సో, దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే హైడ్రా గాని ఇట్లా ఇవి నేను గాని ముందుగానే జెప్పిన. ముందు హైడ్రా అనే సంస్థ పెట్టినప్పుడే నేనేం జెప్పినానంటే, ఆ! సార్. ఒక ఇట్లనే ఒక డిస్కషన్‌లో మాట్లాడుతూ, హ్మ్. హైడ్రా అనేది ఒక పరాన్న జీవి. హ్మ్. అంటే వాస్తవ వాస్తవంగా దాని అర్థం హ్మ్. హైడ్రా అనే పదానికి అర్థం ఏందంటే, హ్మ్. హ్మ్. ఒక జల రాక్షసి. అవును. ఒక పరాన్న జీవి. అది దేనిలో ఎట్లాంటి అంటే ఇప్పుడు ఒక డబ్బలేస్తే డబ్బ లెక్కయితది. హ్మ్. హ్మ్. ఇప్పుడు పిల్లలు స్లైమ్ ఆడుకుంటారు కదా! అవును. గట్ల. హ్మ్. అయితే ఇది ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా మారుతుంది. హుహు. హ్మ్. హైడ్రా అనేది ముఖ్యమంత్రి ఆలోచనల అనుగుణంగా మారుతుంది. వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్‌లు, ఐఏఎస్ ఆఫీసర్‌లు ఎవరైతే ఉంటారో హ్మ్. వాళ్ళందరూ ఒక హైడ్రా అనే జీవిలకమ్మ హ్మ్. రూపాంతరం చెందనీకనే పెట్టబడిన్నారు. ఓకే. ఆ! వాళ్ళని పెట్టుకొని. నేను ముందుగానే చెప్పిన. హైడ్రా అనేది ఎందుకు ఏర్పాటు చేసిండ్రనే విషయం స్పష్టంగా లేదు. హ్మ్. హ్మ్. హెచ్ఎంసీ యాక్ట్‌ను జీహెచ్ఎంసీ యాక్ట్‌గా రూపాంతరం చెందింది. హ్మ్. హ్మ్. మార్చి హ్మ్. కాలానుగుణంగా అవసరాలకు అవసరాలు తీరే విధంగా నెసెసిటీస్ హ్మ్. ఉంటే తీరే విధంగా జీహెచ్ఎంసీ యాక్ట్
అంటే విస్తీర్ణం పెరుగుతా ఉంది. నగరం అభివృద్ధి వైపు పయనిస్తుంటే ఇక విస్తీర్ణం పెరుగుతా ఉంటే దాని అవసరాలకు తగ్గట్టు జిహెచ్ఎంసీ యాక్ట్‌గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్‌గా కార్పొరేషన్‌గా. చేయడం జరిగింది. హ్మ్. చేసినప్పుడు విస్తృతమైన అధికారాలు దాంట్లో ఉండే కమిషనర్స్‌కు గాని, హ్మ్. జోనల్ పరిధి హ్మ్. పెద్దగా చేసిండ్రు. జోనల్ కమిషనర్స్ ఏర్పాటు చేసిండ్రు. డిప్యూటీ కమిషనర్స్ వ్యవస్థ ఇంతకు ముందే ఉండే. జోనల్ కమిషనర్ వ్యవస్థ ఏర్పాటు చేసిండ్రు. దాన్ని సెంట్రలైజ్ చేసి కృతం చేసి దాని దాని పై అధికారులు ఎవరు మన కమిషనర్ ఉంటాడు. కమిషనర్ పైన హ్మ్. అట్లా. హ్మ్. అట్లాంటి వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు జిహెచ్ఎంసీ యాక్టు జిహెచ్ఎంసీ యాక్ట్‌లోనే జిహెచ్ఎంసీకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఒక విజిలెన్స్ శాఖను ప్రత్యేకమైన విజిలెన్స్ ఒక ఎస్పీ ఉంటాడు. అవును. ఆ ఎస్పీ ద్వారా అక్రమ నిర్మాణాలు మేజర్‌గా వాళ్ళు చూస్తారు ఏందంటే అక్రమ నిర్మాణాలు. ఈ నీళ్ళు, చెరువులు, ఎఫ్‌టీఎల్ గిరువులు బఫర్ జోన్ అని అవన్నీ చెప్పేసి. వాళ్ళ హ్మ్. వాళ్ళ ఇది గాదు. హ్మ్. హ్మ్. అయితే వాళ్ళ పరిధి గాదు. హ్మ్. రెవెన్యూ శాఖ, వేరే శాఖలలో ఇరిగేషన్ శాఖ, హ్మ్. ఈ శాఖల ఆధీనంలో వాటర్ బాడీస్ గాని, హ్మ్. కుంటలు గాని, హ్మ్. లేక్స్ అంటారు. హ్మ్. 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 ఇటువంటివన్నీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న కుంటలు గాని, చెరువులు గాని, వాటర్ బాడీస్ గాని 2017 వరకు హ్మ్. ఐడెంటిఫై చేయడం జరిగింది. అంతకంటే ముందు దీని మీద శ్రద్ధ పెట్టిన నాయకుడు ఎవ్వరు లేరు. లేరు. ప్రభుత్వం లేదు. అయితే 2017 వరకు హ్మ్. దీన్ని మొత్తం ఒక కాడస్ట్రల్ మ్యాప్స్ ప్రిపేర్ చేయడం. అంటే వివిధ శాఖలలో ఉన్న మ్యాప్స్‌ని తీసుకొని డిస్‌ప్లే చేయడం. హ్మ్. ఇట్లా హెచ్ఎండిఏ వెబ్‌సైట్‌లో డిస్‌ప్లే చేయడం. ఆహ్, ఏదైతే డైమెన్షన్స్‌తో ఆ స్కెచెస్ ఏర్పాటు చేసిండ్రో హ్మ్. ఫిజికల్‌గా ఆడ కబ్జాలకు గురి కాకుండా హ్మ్. కొంతమంది అధికారులను ఏర్పాటు చేయడం అనేది హ్మ్. చేయడం జరిగింది 2017. 2017 తర్వాత కొన్ని లేక్స్‌కు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. హ్మ్. కొన్నిటికి ఇయ్యలే. ఒక 200 చిల్లర హ్మ్. లేక్స్‌కు ఫైనల్ నోటిఫికేషన్ అనేది హ్మ్. ఇచ్చారు. కొన్నిటికి ఫైనల్ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు. దాని తర్వాత ఎలక్షన్ జరిగింది. హ్మ్. అక్రమ కట్టడాలనేటివి కట్టుకున్నది అనే విషయాన్ని అప్పట్లో గుర్తించారు. దాని తర్వాత కూడా గుర్తించారు. అవును. అక్రమ కట్టడాలు ఉన్నాయి. హ్మ్. హ్మ్. అయితే హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేయడం అనే అంశం మనం తీసుకుంటే దాని వెనుక ఆలోచన ఏంది? హ్మ్. హ్మ్. ఇప్పుడు కొన్ని ఫారిన్ కంట్రీస్‌లో సౌత్ అమెరికన్ కంట్రీస్‌లో మున్సిపల్ పోలీస్ ఉంటది. హ్మ్. మున్సిపల్ పోలీస్ ఈ విషయాలన్నీ గుర్తిస్తది. శాఖాపరమైన అనుసంధానం చేద్దాము. శాఖాపరంగా కోఆర్డినేషన్ అనేది లేదు కాబట్టి హ్మ్. కొన్ని సమయాలలో ఏమైతదంటే ఇరిగేషన్ మ్యాప్స్ ప్రకారం కుంట అని ఉంటది. హ్మ్. కాకుంటే రెవెన్యూ రికార్డ్స్‌లా హ్మ్. దాని మీద ప్రొహిబిషన్ ఉండదు. ఓకే. వీడు రిజిస్ట్రేషన్ చేస్తాడు. హ్మ్. 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 రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాడొచ్చి అంటే ఇంతకుముందు ఎన్నో కేసులలో కోర్టు హ్మ్. శాఖాపరమైన కోఆర్డినేషన్ లేదు కాబట్టి హ్మ్. మీరిట్లా చేస్తుండ్రు. హ్మ్. రికార్డ్ జూసి హ్మ్. అంటే ఒక 40 సంవత్సరాలు ఇంతకుముందు మన తాతల తండ్రులు ఏం చేస్తుండే మన హ్మ్, నీళ్లు వారుతుంటే హ్మ్. అప్పట్లో బోరింగ్‌లు ఇవి అవి లేవు లేకుండే. గాబట్టి అవును. ఏంటంటే చెరువులు, నదులు, గిదులు ఉన్నప్పుడు మంచిగా నీళ్లు వారే భూమి గాబట్టి హ్మ్. ఆడ భూములు కొందురు. అవును. ఆడ శిఖం పట్ట అని అప్పటి నుండే ని నిజాం నవాబుల సమయం నుండే శిఖం పట్ట అని రాయబడతది. హ్మ్. శిఖం పట్టలో నువ్వు ఎటువంటి నిర్మాణాలు చేయొద్దు. హ్మ్. అట్లాంటి రెవెన్యూ వ్యవస్థ మన దగ్గర చాలా పటిష్టంగా ఉంటుండే. హ్మ్. హ్మ్. ఇప్పుడు 40 సంవత్సరాల క్రిందట ఉన్న భూమిని ఇప్పుడు అది అది ఏమంటారు పూర్తిగా నిర్మాణాలు వచ్చేస్తాయి ఆడ.
నిర్మాణాలొచ్చి ఆడ నీళ్ళనేటివి ఉండయి. ఎప్పుడో రికార్డ్‌లో ఉన్నదని నేను ఇప్పుడు వచ్చి కూలగొడతా అంటే మూసి పక్క ఒక దిక్కేమో దామగుండంకు సంబంధించి అటవీ భూములను మొత్తము అవును. నేవీ రాడార్‌కి ఇచ్చేస్తారు. నేవీ రాడార్‌కిచ్చిర్రు. అవును. ఏడికెళ్ళి ఉద్భవిస్తది మూసి? మూసి దామగుండం, తాండూరు నుంచి. తాండూరు అవును. కొండలలో నుండి. అవును. కుందా నది అనేది పురాణ కాలం నుండి దాని పేరు. పేరుంది. ఇప్పుడు మధ్యలో మూసి, గీసి అని పెట్టిర్రు దాన్ని గాని, హ్మ్. అయితే 1908లో 1918లోనో వరదలు వచ్చినాయి. ఆ! దాని తర్వాత కొన్ని నిజాం నవాబులు అప్పుడేం చేసిర్రంటే, వీటిని కంటైన్ చేయనీకి మనం హ్మ్. హ్మ్. ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉండాలని చెప్పేసి అవును. చాలా నిర్మాణాలు చేసిర్రు. ఆ! అయితే ఆడేమో దాని గొంతొత్తుతున్నాం. హ్మ్. హ్మ్. స్టార్ట్. 2900 ఎకరాల అటవీ భూమిని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసినాం. ఇచ్చేసాం. అవును. ఇచ్చేసినంక తమిళనాడులో వద్దన్న లో ప్రాజెక్ట్. ఫ్రీక్వెన్సీ రాడార్ మన హ్మ్. తానికి పెట్టిర్రు. క్యాన్సర్ వస్తది. ఎన్నో ప్రకృతి సంపద మొత్తం నాశనం అయితది. హ్మ్. సమతౌల్యత దెబ్బతింటది. మొత్తం ఆహ్, ఆహ్, పర్యావరణం దెబ్బతింటది హ్మ్. అని చెప్పినా గాని వినలేదు. తీసుకపోయి ఇచ్చేసినాం. ఒక దిక్కేమో పర్యావరణం అంటాం. హ్మ్. హ్మ్. మళ్ళీ ఇంకో దిక్కేమో సం ఏమంటారు మూసి మన సుందరీకరణ సుందరీకరణ. అంటాం. అవును. ఒకరేమో పునరుద్ధరణ అంటాం. అవును. పునర్జీవీకరణ. పునర్జీవికరణ అంటాం. ఆ! మళ్ళా ఒకసారి థేమ్స్ అంటావు. అవును. ఒకసారి సియోల్ అంటావు. ఆ! అంటే ఏడికి పోయొచ్చి చూసి ఇప్పుడు థేమ్స్ నదిలా ఒకసారి ఎవరైతే మంత్రి అన్నాడో, హ్మ్. హ్మ్. ఆ మంత్రిని ఒకసారి స్నానం చేయమను హ్మ్. థేమ్స్ నదిలో పోయి. హ్మ్. ఆ! గం నిమిషాలలో బీమారు పడతాడు. హ్మ్. హ్మ్. అత్యంత కాలుష్యపూరితమైన నది అది. హ్మ్. థేమ్స్ నల్లగుంటాయి నీళ్ళు. మరి వాళ్ళకి తెలవలేదా సార్? అంటే పోయి చూసినప్పుడు దగ్గర నుంచే చూసిర్రు గదా! దగ్గరన చూసే ఆళ్ళకు తెలిస్తే కదా! అవగాహన ఉంటే కదా! హ్మ్. ఆడికి పోయి చూసి దాని లెక్క చేస్తాము. మరి వాళ్ళతోటి అంటే కొంతమంది జర్నలిస్ట్‌లు గూడా పోయిర్రు. దాని లెక్క చేస్తామంటే ఏం చేస్తారంటే హ్మ్. పక్కకు స్పార్క్ టవర్స్ ఉన్నాయి. ఓకే. ఆ! ఈ పక్కకు హెచ్‌డిఎఫ్‌సి టవర్స్ ఉన్నాయి. అవును. అయి అత్యంత అది హై రైజ్ బిల్డింగ్స్ అవి. హ్మ్. హ్మ్. ఆడ ఎఫ్‌టిఎల్ లేదు. హ్మ్. మరి అట్లా ఈడ బిల్డింగ్‌లు కడదామని ఆలోచన. అవును. బిల్డింగ్‌లు కడదామంటే ఏం చేయాలి? చిన్న చిన్న గుడిసెలేసుకున్నోళ్ళని లేకుంటే చిన్న చిన్న ఇల్లులున్నాయి. ఎప్పటినుండో ఉన్నోళ్ళని పరివాహక ప్రాంతంలో ఉన్నోళ్ళందరిని ఖాళీ చేయాలి. అవును. ఖాళీ చేయాలంటే ఈ హైడ్రా పెట్టాలి. హ్మ్. హ్మ్. అంటే ఆడ ఎఫ్‌టిఎల్ థేమ్స్ లెక్క చేస్తా అన్నారు గదా! హ్మ్. ఆడ ఎఫ్‌టిఎల్ లేదు. మరి ఈడ ఎఫ్‌టిఎల్ ఎందుకు అడుగుతుర్రు? హ్మ్. ఆడ ఎఫ్‌టిఎలే లేదు. అవును. పక్కకే నది పక్కకే పెద్ద బిల్డింగ్ మొత్తం ఆకాశాన్ని అంటే అంత పెద్ద బిల్డింగ్. బిల్డింగ్‌లున్నాయి. అవును. నేను చెప్తున్నా పేర్లు గూడా చెప్తున్నా. హ్మ్. స్పార్క్ టవర్స్ హ్మ్. మళ్ళా ఆహ్, అదేంటి హెచ్‌డిఎఫ్‌సి బిల్డింగ్. హ్మ్. 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 2 బిల్డింగ్‌లుంటాయి. మనం చూడొచ్చు గూగుల్‌లో లేకుంటే దీంట్లో చూడొచ్చు. హ్మ్. స్పార్క్ టవర్స్ ఉంటది. హెచ్‌డిఎఫ్‌సి టవర్స్ ఉంటది. హ్మ్. మరి గట్లనే కడతారా? ఈడ గూడా గట్లనే అంటే మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్‌లు పెద్ద పెద్ద కాంప్లెక్స్‌లు అంటే అవును. చిన్న మొత్తం వీళ్ళందరిని సాఫ్ జేసి హ్మ్. ఆ జాగాను ఖతం పట్టేయాలనే ఆలోచన. మరి వీళ్ళకి అందులో ఇస్తారా అంటే అది గూడా లేదు. వీళ్ళని డబుల్ అట్లే బెడ్‌రూమ్ డబుల్ పంపించేస్తారు. బెడ్‌రూమ్. ఆ! ఇప్పుడు ఓడోడు ఓ 200 గజాలు ఎప్పటినుండో ఉంటాడు. వానికి ఓ 100 గజాలు పట్టుంటది. 100 గజాలు పక్కకుంటది. హ్మ్. ఏదో ఆ! లేకుంటే ఓడు 40 గజాలని ఉంటాడు. హ్మ్. హ్మ్. 40 గజాలోనికి 630 ఎస్ఎఫ్‌టి ఇస్తే అరే! సరే పెద్దగానే ఉంది కదా! అని పోతాడు వాడు. అవును. మరి 100 గజాలు ఉన్నోనికి అదే దాంట్లోనే వాడు 2 ఫ్లోర్‌లో, 3 ఫ్లోర్‌లో యేసుకుంటాడు. అవును. యేసుకొని ఉంటాడు. అవును. ఇయాల దినము మనకు అది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. మనము మ ఎట్లయిపోయిందంటే, మనం చట్టాలను అతిక్రమించకుండా ట్రాఫిక్‌లో గూడా పోలేకుండా అయిపోయింది. అవును. ఓడోడు ఇట్లా పోతుంటాడు. హ్మ్. ఆ! హ్మ్. ఇట్లా కట్లు కొట్టుకుంటా, సర్కస్ జేసుకుంటా పోతుంటాడు. పోతాం. మనం గూడా అట్లనే పోకపోతే ఆడొచ్చి మనల్ని తాకుతాడు. అవును. అట్లా అయిపోయింది హ్మ్. పరిస్థితి. అయితే అవన్నీ సాఫ్ బట్టిచ్చి, ఆ జాగాలో మొత్తం ఇట్లా పెద్ద పెద్ద టవర్లు కట్టిచ్చి, ఆ! ఆ టవర్ల ద్వారా ఆర్థిక లబ్ధి పొందుదామనే ఆలోచన తప్ప వేరేది ఏం లేదు. హ్మ్. ఇప్పుడు హైడ్రా అనే సంస్థ పూర్తిగా అందరి విషయంలో ఇదే విధంగా చర్యలు తీసుకుంటే హ్మ్. స్వాగతిస్తాం. హ్మ్. హ్మ్. సెలెక్టెడ్‌గా హ్మ్. కొంతమంది విషయంలో ఇక గరీబ్ గాళ్ళ మీద అవును. ఆ! లేకుంటే పైసలు పెట్టి కొనుక్కున్నోళ్ళు
ఇప్పుడు మరి రిజిస్ట్రేషన్‌లయినయి. రిజిస్ట్రేషన్‌లయినయి అంటే రిజిస్ట్రేషన్ శాఖతోని మాకు సంబంధం లేదంటే మరి ప్రజలు తిరుగుబాటు చేస్తారు మరి. చేస్తారు. మళ్ళా కరెంట్ బిల్ ఒస్తుంది, నల్లా బిల్ ఒస్తుంది, ఆ! మాకు బోర్ బిల్ అవన్నీ ఎట్లా ఇస్తున్నావు అని ఇప్పుడు జెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు జియోఎంఎస్ నంబర్ 56 గాని, 57 గాని, 58 గాని, 59 గాని లేకుంటే ఇంతకుముందున్న 166 గాని హ్మ్. ప్రామాణికంగా ఏం తీసుకున్నారు? హ్మ్. 5 ప్రాథమికంగా ఉన్న ఆహ్, ఏమంటారు గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్స్. హ్మ్. ఒకటేంది రేషన్ కార్డ్. అవును. అవి ప్రాథమిక గుర్తింపని అని దాంట్లోనే చెప్పడం జరిగింది. హ్మ్. అయితే ఇవన్నీ ఉన్నా గాని రేషన్ కార్డ్ ఒకటి, వాటర్ కనెక్షను, ఎలక్ట్రిసిటీ కనెక్షను, గ్యాస్ కనెక్షను, మళ్ళా అట్లనే అప్పట్లో ఉండే. టెలిఫోన్ కనెక్షన్ ఉండే. అవును. ఇట్లా ఈ 5 డాక్యుమెంట్లనేటివి ప్రాథమికంగా మేము చూస్తాము. ఈ ఈ 5 డాక్యుమెంట్‌లో గాని ఇంకోటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్. హ్మ్. హ్మ్. రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌ని గూడా గుర్తిచ్చిర్రు అప్పట్ల. అవును. అంటే వాళ్ళకి తెలవక బస్సు లీడర్‌లు చిన్న చిన్న 4 గీతలు గీసి "ఏయ్! నువ్వు ఈడుండు, నువ్వు ఈడుండు, నువ్వు 50,000 ఓ 1,00,000 అని అవును. అట్లా కొనుక్కుర్రు. అవును. కొనుక్కున్నప్పుడు వాళ్ళు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి ఆడనే ఉంటుర్రు. ఉంటారు. వాళ్ళ పిల్లలు పుట్టిర్రు. వాళ్ళ పిల్లలకు పిల్లలు పుట్టిర్రు. ఆడనే సంసారం చేస్తుర్రు. అవును. చేస్తున్నప్పుడు నువ్వు ఇయ్యాలొచ్చి అప్పట్లో ఇదుండే, ఇప్పుడు నేను సుందరీకరణ చేస్తా, ఇప్పుడు నేను పట్టణీకరణ చేస్తా, లేకుంటే ఇంకా పునరుద్ధరణ చేస్తా, హ్మ్. ఇది చేస్తా, లొటపీస్ చేస్తా అంటే ఆళ్ళు ఏడికి పోవాలే? హ్మ్. నువ్వు వాళ్ళకు ముందుగాల ప్రత్యామ్నాయం చూపెట్టు. చూపెట్టి అప్పట్లో ఆహ్, ఈ నదులు, కందకాలు అవి ఇవి ఇంతకుముందు గొలుసు కట్ చెరువులు ఉంటుండే హ్మ్. కాకతీయుల కాలంలో. హ్మ్. అవిటిని కులీ కుతుబ్ షా హ్మ్. ఏం చేసిండు? కొద్దిగా విస్తీర్ణత పెంచిండు. హ్మ్. మళ్ళా ఇంకో కొన్ని అవిటిని కాపాడిండు. అవును. ముందుగాల వీటిని కాపాడిండు. కాపాడి కొన్నిటి విస్తీర్ణత పెంచిండు. హ్మ్. కొన్నిటిని అంటే మొత్తం దాంట్ల పూడిక తీపిచ్చిండు. అవును. డిజైనింగ్ జేసిండు. ఆ! పెంచిండు అవిటిని. పెంచిండు. హ్మ్. అదే విధంగా ఈ నిజాంలు వచ్చినప్పుడు నిజాంలు ఇంకా కొన్ని చెరువులు తవ్విచ్చిర్రు. హ్మ్. నిజాం సాగరు, ఉస్మాన్ సాగరు అవును. అట్లా ఇంకా కొన్ని చెరువులు తవ్విచ్చిర్రు. తవ్విచ్చి అవిటిని పాత చెరువులను కాపాడుకుంటూ హ్మ్. కొత్ ఉన్నదాన్ని విస్తీర్ణత పెంచుతూ అనుసంధానిస్తూ ఒక వ్యవస్థ అనేది నడిపిచ్చిర్రు. హ్మ్. అట్లా కాకుండా ఇప్పుడు ఎట్లా పడితే అట్లా అంటే గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు. హ్మ్. హ్మ్. ఆ! అవును. ఒక ఆలోచన వస్తే ఏదన్నా అది అది అమలు పరచగలుగుతామా? అమలు పరచలేమా? లేకుంటే ఇప్పుడు వాస్తవ పరిస్థితులకు దగ్గరున్నదా? లేదా? అనేది అవేం పట్టించుకోకుండా హ్మ్. కొంతమంది ఆహ్, చేసిన సూచనలు, హ్మ్. హ్మ్. లేకుంటే వ్యక్తిగత నిర్ణయాలు అవి పనికిరావు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత నిర్ణయాలు పనికిరావు. ఇక్కడ మన 'రామోజీ ఫిల్మ్ సిటీలో' గూడా దాని లోపల గూడా చాలా వరకు చెరువులున్నాయంట. మళ్ళ హైదరాబాద్ అటువైపు ఎందుకు పోతలేదు అని జెప్పేసి కూడా ప్రధానంగా వస్తుంది. మళ్ళ ప్రభుత్వం అంటే ఆప్షన్ ఉందా ఇప్పుడు మనకి అక్కడ మొన్న బక్క జెడ్సన్ గారో ఎవలో అవును. నేను బకాయిట్స్ నేను తీసుకపోయి చూపిస్తాను అన్ని చూపెడతాను నువ్వు కొడతావా అంటే, అవును. మళ్ళీ నువ్వు ప్రాథమికంగా నువ్వు ఫిర్యాదు స్వీకరించవచ్చుగా. అవును. అరెస్ట్ గూడా చేసిర్రు అతన్ని ఆ! బకాయిట్స్‌ని. మున్సి మున్సిపాలిటీ యాక్ట్ కొత్త చట్టం మున్సిపాలిటీ యాక్ట్‌లో చాలా పటిష్టంగా రూపొందించారు. హ్మ్. ఎవరన్నా మున్సిపాలిటీ చట్టాన్ని అతిక్రమించి హ్మ్. మున్సిపల్ కార్పొరేషనే కాదు. హ్మ్. హ్మ్. మున్సిపాలిటీస్ యాక్ట్ హ్మ్. హ్మ్. అతిక్రమించి ఆహ్, ఇట్లా ఈట్లను కబ్జా చేసుకుంటా లేకుంటే ఆహ్, ఒక ఫ్లోర్‌కు పర్మిషన్ తీసుకొని 4 ఫ్లోర్‌లేసుడు అట్లాంటివన్నీ చేస్తుంటే హ్మ్. ఎవరైనా సమాచారం ఇస్తే, ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తికి ఒకవేళ అది నిజమే అయితే రూ. 10,000 హ్మ్. మీరు ఒక ముఆవజా లెక్క ఇయ్యండి అవును. అనే విషయాన్ని దాంట్లో చెప్పడం జరిగింది. హ్మ్. మరి జడ్సన్ గారు చూపెడుతుండ్రు. మరి జడ్సన్ గారికి వాస్తవంగా ఈళ్ళు 10,000 ఇచ్చుడు పోయి 10,000 తీసుకురావాలి. 10,000 ఇయ్యాలె. 10,000 ఇచ్చి దాని మీద కేసు కట్టాలె. అవును. నేనేమంటున్నానంటే స్వాగతిస్తాం. ఆ! ఏదైనా నిర్ణయం తీసుకుంటే పూర్తిగా మంచిగా ఒక మంచి జీవన ప్రమాణాలను ఏర్పాటు చేద్దాము. హ్మ్. ఇవన్నీ తీసేద్దాం. అక్రమ నిర్మాణాలను తీసేద్దాము. ఈ చెరువుల మీద, దీని మీద, దాని మీద ఉన్న కబ్జాలన్నీ తొలగిద్దాం అంటే అది స్వాగతిస్తారు ప్రజలు. హ్మ్. కాకుంటే ఇప్పుడు ఎంతవరకు సబబు? హ్మ్. హ్మ్. ఇప్పుడు మూసీ అనేది ఇప్పటిగా ఇప్పుడు పురాణపూలు, నయాపూలు ఆ మూసీ పరివాహక ప్రాంతం అనేది అప్పట్లో నిజాం కట్టినదే. హ్మ్. ఆ! దాని తర్వాత ప్రభుత్వాలేం కొత్త కొత్త బ్రిడ్జులు కట్టలే, లేకుంటే కొత్త చానెల్‌లు కట్టలే. ఏం చేయలేదండి. ఏం చేయలేదు. ఏం అది ఎట్లున్నదో అట్లనే అట్లా. ఉన్నది. అవును. అప్పటి సందున్నారు. 1918, 1908లో వచ్చిన వరదలు తప్ప హ్మ్. హ్మ్. మళ్ళా రాలేదు. హ్మ్. ట్యాంక్ బండ్ కాడ బోట్‌లలో పోయిండ్రు గానీ
2000నో 2099లోనో ఎప్పుడో వచ్చినాయి. హ్మ్. బోట్‌లలో పోయిండ్రు గానీ ఆడ మొత్తం మూసి వరద రాలే. హ్మ్. హ్మ్. పెద్ద అప్పుడు వర్షాలు బాగా పడ్డాయి. అప్పట్లో వచ్చినాయి. కానీ పటిష్టంగా ఉన్నాయి. వాళ్ళు చేసిన నిర్మాణాలు అవును. ఎవరైతే నిజాంలు చేసిన నిర్మాణాలు ఇప్పటికి కూడా పటిష్టంగా ఉన్నాయి. ఉన్నాయి. సో, నువ్వు దాన్ని దాన్ని అంటే పునరుజ్జీవం చేస్తా అంటే అది లేదు. ఇప్పుడు ఆహ్, దానిలో కొత్త వాటర్ తెచ్చి నింపుతారా? హ్మ్. హ్మ్. పునరుజ్జీవం అంటే ఏంటి? కొత్త వాటర్ నువ్వు ఆడనే బంద్ చేస్తివి. బంద్ చేస్తా అంటున్నావు. బంద్ అయితుంది. మొన్న అవును. మొన్న డబ్బులు. అనుమతులు లేవు. కోటుకోలన ఓగల అని ఒక 200 ఎకరాల మొత్తం అడవి తలగబెట్టిండ్రు. అవును. తలగబెట్టి ఎవడో సిగరెట్ ఏసిండ్రంటుండు. మరెట్లా సార్ దాన్నేమన్నా దామగుండంని కాపాడుకోవడానికి వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? అంటే చాలా మంది గూడా కొట్లాడుతున్నారు దాని గురించి లే ప్రొటెస్ట్‌లు కోర్టు చేస్తున్నారు గానీ ఒక ప్రజా ప్రయోజన వాద్యం అనేది పెండింగ్ ఉన్నది. మేము కూడా ప్లీడ్ ఏస్తున్నాం దాంట్లో. ఓకే. అయితే ప్రజా ప్రయోజన వాద్యంలో మొన్న కోర్టు దృష్టికి తీసుకుపోయిండ్రు. హ్మ్. ఇట్లా జరుగుతుందని. కోర్ట్ ఏం చేసిందంటే అంటే ఒక అడ్వకేట్ కమిషనర్ హ్మ్. ఏర్పాటు చేసి వాస్తవానికి ఇది ప్రభుత్వం చేసింది కాదు. హ్మ్. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చేసిన ఇది కాదు. అవును. కోర్టు గుర్తిచ్చింది ఇది. హ్మ్. ఒక ప్రజా ప్రయోజన వాద్యంలో అడ్వకేట్ కమిషనర్ అని అపాయింట్ చేసి కొంతమంది జీపీలను హ్మ్. శ్రీకాంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ప్రవీణ్ కుమార్‌ను వీళ్ళనందరూ ఒక కమిటీ ఏర్పాటు చేసి మీరు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సరైన నివేదిక ఇస్తలేరు మాకు హ్మ్. అని హ్మ్. కోర్టు వ్యాఖ్యానిస్తూ మీరు మీరు వ్యక్తిగతంగా ఆడికి పోయి మీరు ఫిజికల్ ఫీచర్స్ అనేది నోట్ డౌన్ చేసుకోండి అనే విషయాన్ని కోర్టు చెప్తే తప్ప వీళ్ళు చేయలే. ఈ గిడ్రా అనేది ప్రభుత్వం చేసిన ఆలోచన కాదు. హ్మ్. హ్మ్. కోర్టు మొట్టికాయలేస్తే హ్మ్. మీరు పోయి చూసిరండి అని ఒక అంటే కొంతమంది సీనియర్ అడ్వకేట్‌లను నియమించి వాళ్ళ ద్వారా కోర్టు సమాచారం తెప్పించుకుంది. తెప్పించుకొని సీరియస్ అయినంక హ్మ్. మేము హైడ్రా చేస్తున్నాము, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం. అంటే హైడ్రా చేసినా, ఏది చేసినా సహజ న్యాయ సూత్రాలనేటివి పాటించాలని జస్టిస్ లక్ష్మణ్ గారు అప్పుడే చెప్పారు. అవును. కూల్చివేతలు చేసినప్పుడు మీరు కూల్చివేతలు అక్రమ నిర్మాణాలైతే కూల్చివేతలు చేపడితే మేము అడ్డం రాము. హ్మ్. కాకుంటే చట్టంలో ఉన్న విధంగా మీరు ప్రవర్తించకపోతే మాత్రం మీరు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సొస్తదని ఆయన చెప్పిండు. చెప్పారు. చెప్తే దానికి విరుద్ధంగా ఇలాంటి కోర్టులంటే బేఖాతరీలు. హ్మ్. హ్మ్. కోర్టులు చెప్పినా గాని ఏదో విధంగా దాన్ని కొద్దిగా అటు ఇటు ట్విస్ట్ అంటే ముందుగాల వీళ్ళ మనసులో ఉండదు. హ్మ్. చేద్దాము ప్రజా సంక్షేమం అనేది ఉండదు. ఎట్లా పడితే అంటే మితిమీరిన అధికార మదం అది. హ్మ్. హ్మ్. ప్రజల ప్రజలతో ప్రజల కష్టాలు కూడా ఇనాలి గదా! అవును. ప్రజలను ఎట్లా పడితే అట్లా నువ్వు వాని ఇల్లు కూలగొడితే వాడు ఏడికి పోవాలి? వాని కష్టం కూడా ఇనాలే. హ్మ్. సరే, సరే వానికో సవలత్ ఏదో ఈ చిన్న ఇల్లో వానికేదో పునరావాసం అనేది కల్పియాలి ఫస్టు. కల్పియకుండా నువ్వు ఎట్లా పడితే అట్లా ఇల్లు కూలగొడతా అంటే ఇది తప్పు అది. హ్మ్. అంటే న్యాయ వ్యవస్థ అనేది కొద్దిగా బ్యాలెన్స్ చేసుకుంటొస్తది. వాని హక్కులు హ్మ్. లేకుంటే వాడు ఇప్పుడు అంటే హి ఈస్ నాట్ మైటియర్ యాస్ ఎ స్టేట్. అంటే అంత బలవంతుడు గాదు వాడు. కాదు. వాని చిన్న పానం. ఆడు ఏడికిపోతాడు. అంటే తెలిసో తెలియకనో అంటే నువ్వు అప్పుడే ఆపేదుండే. వాని హ్మ్. తాతనో, వాని ముత్తాతనో ఎవరినో ఆపేదుండే. అవును. అవును. నువ్వు ఆపలేదు. అప్పుడు 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 అధికారంలో ఉన్నది ఇదే పార్టీ గదా! హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. అప్పట్లో ఇట్లా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలువని అంటే పుట్టనికి కారణం ఎవలు? హ్మ్. వాళ్ళే బస్తీలు ఏర్పాటయినాయి అప్పుడు. అవునవును. ఇప్పుడొచ్చేసి అక్రమ నిర్మాణాలు గింటల మీద కట్టిర్రు, దీని మీద కట్టిర్రు, దాని మీద కట్టిర్రు. ఇప్పుడు ఏడ వారుతున్నాయి నీళ్లు? ఏడున్నాయి కుంటలు? సిటీలో ఏడున్నాయి కుంటలు? అవును. ఏడ లేవు. హ్మ్. ఉన్న వీటిని పరిరక్షిద్దాము. కరెక్ట్‌గా ఫెన్సింగ్ ఏద్దాము. దీని లోపట ఎవ్వలు కబ్జా చేయకుండా చూద్దాము. మ దీన్ని ఎట్లా వాడదాము? దీనిలో మళ్ళా ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది ఎట్లా ఎట్లా మనం ఇది చేద్దాం? ఇప్పుడు మనం చూడవచ్చు. సిటీ అవతల ఇంతకుముందు కొండాపూర్, ఇండాపూర్ అవతల అటు పోతే ఎవలు పోకపోదురు అట్లుండే. ఇప్పుడు మంచిగా ఎంతైతే మెలిగినాయో హ్మ్. వాటర్ బాడీస్ ఏవైతే మెలిగినాయో కబ్జాలకు గురి కాంగా ఎంతైతే మెలిగినాయో ఆ వాటర్ బాడీస్ ప్రొటెక్టెడ్ ఉన్నాయి ఇప్పుడు. అవును. మంచిగా ఎత్తైన గోడలు కట్టి ఆ! ఒక పార్క్ లెక్క సుందరీకరణ చేసి హ్మ్. అది ఎంత విస్తీర్ణం ఉందో అంత విస్తీర్ణం అనేది వాటిని కాపాడుకున్నాం. హ్మ్. అదే విధంగా ఇప్పుడున్న కొత్త అక్రమ నిర్మాణాలు వెళ్ళకుండా సరే నేను నేను తీయొద్దని చెప్తలేను. అక్రమ నిర్మాణాలు మీరు తీయకుండ్రి హ్మ్. అట్లనే ఉండని. హ్మ్.
దానికి ఒక టైం లిమిట్ ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉన్నోడిని కూడా తీసేస్తావా? హ్మ్. వాని వలన ఏమి ఇబ్బంది అయితలేదు కదా! మళ్ళా రంగనాథ్ గారు కూడా మొన్న ఒక స్టేట్‌మెంట్ గూడా ఇచ్చారు. అంటే హైడ్రా ఏర్పడక ముందు దాకా ఇచ్చిన పర్మిషన్ కావచ్చు, ఇన్‌లని కావచ్చు వాళ్ళని టచ్ చేయము. కానీ హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకి గులగొడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకో సైడ్ చూసుకుంటే వాళ్ళే 30, 40 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళని గులగొడతా ఉన్నారు. ఇట్ ఈస్ అదర్‌వైజ్ లీగలైజింగ్ వాట్ ఈస్ ఇల్లీగల్. హ్మ్. హ్మ్. ఒక పారేమంటాడు, అక్టోబర్ 10 లోపట వరకు హ్మ్. కొన్ని నిర్మాణాలను నేను నేను చూసిన. హ్మ్. అక్టోబర్ 10 వరకు పూర్తయిన నిర్మాణాలను మేము ముట్టము. హ్మ్. నువ్వు నువ్వు రాజ్యాంగేతర శక్తివా? హ్మ్. హ్మ్. ఫ్రాడ్ విషియేట్స్ ఎవ్రీథింగ్. ఇట్ ఎక్స్టర్పేట్స్ ఫ్రమ్ ది రూట్. హ్మ్. అది న్యాయ సూత్రం. వానికి కూడా సమన్యాయంగా అంటే 10 అక్టోబర్ 10 వరకు ఈయన డెడ్ లైన్ ఇస్తాడు. హ్మ్. మళ్ళా దాని తర్వాత ఏమంటాడు, సంసారం చేసే ఇండ్లను కూల్చోము అని. సంసారం చేసే ఇళ్ళని కూల్చోమంటాడు. అవు. మళ్ళీ దాని తర్వాత ఏమంటాడు, జాన్వరి అవును. జాన్వరిలో ఏదో కట్ ఆఫ్ డేట్ ఇచ్చాడు. అంటే హ్మ్. ఈయన కట్ ఆఫ్ డేట్ ఎందుకు ఇస్తుండంటే హ్మ్. కొంతమంది కట్టుకోనికి, హ్మ్. హ్మ్. ఎటువంటి అనుమతులు కూడా లేకుండా కట్టుకోనికి. ఓకే. 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 అప్పటి వరకు ఏదో ఒకటి అంటే ఇంతకు ముందు ఇదే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక జియో తీసుకొస్తే కోర్టు ఆ జియో తప్పు అంటే రెగ్యులరేషన్ ముసుగులో మీరు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి ఆ జియో మీద స్టే అనేది విధించింది. హ్మ్. దాన్ని ఎట్లా తప్పించుకోవాలి అనే అనే ఆ, ఆలోచనతో హ్మ్. ఈ హైడ్రాని తీసుకొచ్చి ఓ రోజు అంటాడు, ఇంకా 10 రోజులు పెట్టి 10 రోజుల కథం చేయండి మొత్తం. అవును. ఖాళీ చేసేయండి అని చెప్తారు. కాల్ చేసేయడం కాదు. హ్మ్. హ్మ్. ఆయన ఏమంటాడంటే అక్టోబర్ 10 లోపట చేసుకున్న నిర్మాణాలను ముట్టము. మొత్తం. అవును. అక్టోబర్ 10 తర్వాత మీరు చేస్తే మళ్ళా గడువు పొడిగిస్తాడు ఆయన. హ్మ్. హ్మ్. ఆయనకు ఆ అధికారం ఉన్నదా? లేదు. హ్మ్. చట్టం అట్లా చెప్తుందా? చెప్పదు. స్టే ఉన్నాక కూడా అదే విషయంపై ఒక అధికారి, ఒక ఐపీఎస్ అధికారి హ్మ్. ఏమంటాడు, 10 వరకు కట్టుకోండి, హ్మ్. 10 తర్వాత కట్టదు. మళ్ళీ ఏమంటాడు, జనవరి వరకు కట్టుకోరి, జనవరి తర్వాత కట్టుకోరు. హ్మ్. హ్మ్. అంటే మేము ముట్టం. హ్మ్. హ్మ్. అవును. అప్పటి వరకు పూర్తయిన నిర్మాణాలట. పూర్తి అంటే ఏంటంటే ముందట సున్నం వేసి బట్టలు ఆరేయాలి. ఆ! ఆ! అది పూర్తయిపోయింది. పూర్తయిపోయింది. పూర్తయి అయితే ఆ నిర్మాణాలను మేము ముట్టము అనేది ఆయన అంటారు. స్లాబ్‌కి ఇంత రేటు హ్మ్. ఫిక్స్ జిహెచ్ఎంసీ‌ల. అవును. ఇంత ఇస్తే కట్టుకో. నమూనాకు ఒక బిల్డింగ్ తీసుకొని చూపెట్టాలి. హ్మ్. హ్మ్. అది జరగక నేను చెప్తున్నా కదా, మనం పోతుంటే దాసుకొని ఫోటోలు తీసుడేంది? అవును. ఆ? దీని మీద ఇంత రఘునందన్ ఘోరం. రావు మీరు మీరు మీదకి వస్తుండ్రు, మీదకి వస్తే వాడు అటు ఇటు చేసి ఆడు ఆ జల్ద్ బాజీలు ఏం చేస్తాడు, హెల్మెట్ పెట్టుకోకుండా పోతాడు, ఫోటో తీస్తాడు దాసుకొని. ఉం. ఓడోడైతే నిజంగా ఎంత ఘోరం అంటే టార్గెట్లట. హ్మ్. ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్‌లకు టార్గెట్లట. ఎవడోడైతే మన ఆడ ఫుట్‌పాత్ మధ్యల చెట్లు పెడతారు కదా! అవును. అవును. ష్రబ్స్, బుషెస్ ఉంటాయి. అవును. అవిటి మధ్యలో దాసుకొని ఫోటోలు కొడుతున్నారు. చూసాం చాలా సందర్భాలు. అరే అమ్మ! గిట్లా ఉంటాది. అయితే ఈ అక్రమ నిర్మాణాలనేటివి కట్టక మానరు. హ్మ్. ఈ అవినీతి అనేది అంతం కాదు.